హలో, ఏం సంగతులు? ఫినిష్ చేశారా ఫస్ట్ పార్ట్? ఏం చూసాం ఫస్ట్ పార్ట్లో మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. సో ఫార్ములా చెప్పండి నాకు. సార్, నెట్ ప్రాఫిట్ అట్రిబ్యూటబిలిటీ ఎవరికి ప్రాఫిట్? టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఓనర్స్కి. వాళ్ళ ముందు ఎంతమంది మన దగ్గర? సార్, డిబెంచర్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, తర్వాత ఎవరి మధ్యలో? బెగ్గర్, గవర్నమెంట్ ఉంది ఒకటి మధ్యలో. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. దాంట్లో ఎవరికి మనం? ఓన్లీ ఫర్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. నాన్ క్యుములేటివ్కి నో డివిడెంట్ పే చేయకపోతే వదిలేసేయండి. బట్ క్యుములేటివ్కి ఒక క్వశ్చన్ చేస్తే మనకు ఏం చెప్పాడు? లాస్ట్ 3 years డివిడెండ్ పే చేయలేదన్నారు. బట్ మీరు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ పే చేసే ముందు కంపల్సరిగా క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేసిన తర్వాత మాత్రమే మీరు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ పే చేయడానికి ఈపీఎస్ కనుక్కోవాలి. సో అర్థమైందా? అందుకని ఆ క్వశ్చన్ ఏం చేసాం మనం? 85 lakhs నుంచి 10 lakhs తీసేసాము. 1 crore 10 lakhsలో నుంచి ఇంకో 10 lakhs తీసేసాం మనం. అర్థమైందా? న్యూమినేటర్ చూసాం, డినామినేటర్ దానికి చూసాం మనం. బాబు బట్టి కొట్టమాకండి, చదవండి. క్వశ్చన్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఆ డబ్బులు కంపెనీలో ఎన్ని మంత్స్ వాడుకున్నారు? 12 months. పబ్లిక్ ఇష్యూ, ఫ్రెష్ ఇష్యూ. సార్, ఆ పబ్లిక్ ఇష్యూ మన వాళ్ళు 10 months వాడుకున్నారు సార్ డబ్బులు. తర్వాత అండర్ రైటర్స్కి డబ్బులు బదులు షేర్లు ఇచ్చాం. అంటే ఏంటి సార్? ఈ డబ్బులు మన బ్యాలెన్స్ షీట్లోంచి బయటికి వెళ్లకుండా 9 months మన దగ్గర ఉన్నాయి. సో 9 months షేర్లు తీసుకోండి. తర్వాత బిల్డింగ్ కొన్నాం. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ కొన్నాం, అవునా? సో బిల్డింగ్ కొంటే ఏం చెప్పాడు ఆ క్వశ్చన్లో? చిన్న పాయింట్. ఎందుకంటే నా డౌట్ మీ సీఎం వాడి మీద నెక్స్ట్ అటెంప్ట్లో ట్విస్ట్ చేయొచ్చు మళ్ళాడు. ఆ క్వశ్చన్లో పాయింట్ చూడండి, పొజిషన్ ఆల్సో టేకెన్ ఆన్ ద సేమ్ డేట్. అర్థమైందా? అంటే ఏంటి? బిల్డింగ్ మన బ్యాలెన్స్ షీట్లోకి సేమ్ డే వచ్చేసింది అంటున్నాడు. సో కాబట్టి ఆ రోజు నుంచే షేర్స్ మనం తీసుకుంటున్నాం. అలా కాకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే నెక్స్ట్ అటెంప్ట్లో ఏం చేయొచ్చాడు? సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి ఏమ్మా కింద బిల్డింగ్ పొజిషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఏదో సమ్ అదర్ డేట్ ఇవ్వచ్చు, నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఆ పొజిషన్ ఎప్పుడైతే మన బ్యాలెన్స్ షీట్లోకి వచ్చిందో అప్పటి నుంచి తీసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పొజిషన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పటి నుంచి మనం తీసుకోవాలి, నాట్ ఫ్రమ్ ఆ డేట్. ఇక్కడ ఈ డేట్లో రెండు సేమ్ కాబట్టి మనం ఏంటంటే సేమ్ తీసుకున్నాం. పొజిషన్ సేము, ఇష్యూ సేము, షేర్స్. అది కొంచెం మైండ్లో పెట్టుకున్న పాయింట్. అయిపోయిందా? తర్వాత లయబిలిటీ సెటిల్ చేసాం. ఏం చేస్తే మనకెందుకు? డబ్బులు మిగిలినాయి కదా మనకి, ఆ డబ్బులు వాడుకోవచ్చు. బిజినెస్లో ఎన్ని డేస్ వాడుకుంటాం? రిమైనింగ్ డేస్. నెక్స్ట్ బైబ్యాక్ జరిగింది. ఇన్ని మంత్స్ ఇంక లేరు మన దగ్గర, బయటకు వెళ్ళిపోయారు, తీసేయండి. బ్యాక్ ఫ్రంట్ రిమైనింగ్ మంత్స్, ఓకే? ఇంకేమున్నాయి? సరే, అమాల్గమేషన్ జరిగిన వాడు మనకెందుకు? ఫస్ట్ ఏం చేస్తారు మీరు? క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ టు ఓల్డ్ కంపెనీ. ఎలా వస్తాయి సార్? నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఓల్డ్ కంపెనీ ఇంటూ ఓల్డ్ బై న్యూ, న్యూ బై ఓల్డా? సార్, ఓల్డ్ బై న్యూ. రేపు మీకు AS 14 చదువుకుంటే దాంట్లో ఒకటి మీరు చాలాసార్లు కనుక్కొని ఉంటారు, స్వాప్ రేషియో. స్వాప్ రేషియో ఏంటది? ఇదే నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఓల్డ్ కంపెనీ ఇంటూ ఓల్డ్ బై న్యూ. ఏంటి ఓల్డ్? ఏది బేస్ అయితే అది. ఈ క్వశ్చన్ ఏమన్నాడు? ఇంట్రిన్సిక్ వాల్యూ బేస్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో మీకు MPS అవ్వచ్చు, EPS అవ్వచ్చు, బుక్ వాల్యూ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి యావరేజ్ చేయమనొచ్చు. మనకు అనవసరం. మనకేంటమ్మా సార్? న్యూమరేటర్లో మనం ఓల్డ్ కంపెనీ యొక్క వాల్యూ తీసుకుంటాము, డినామినేటర్లో న్యూ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ తీసుకున్నాం ఇక్కడ. సో 1,20,000 షేర్లు ఇష్యూ చేస్తున్నాం. బాగానే ఆగండి. మరి ఈ షేర్స్ మన బ్యాలెన్స్ షీట్లో ఎన్ని మంత్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి? 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ అమాల్గమేషన్. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టోటల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకని? షేర్స్ స్ప్లిట్ అవుతున్నాయి. అంటే ఏంటి? చిన్న చిన్న మొక్కలు అయిపోతున్నాయి. సో ఫస్ట్ 5 lakhs టోటల్ చేసామా? ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు చేయటం వల్ల మనకేమైనా డబ్బులు వస్తున్నాయా? మన బ్యాలెన్స్ షీట్లోకి ఏమన్నా రిసోర్సెస్ వస్తున్నాయా? నో సార్, నో రిసోర్సెస్ ఆర్ కమింగ్. సో రిసోర్సెస్ మనకి రానప్పుడు వీ డోంట్ టేక్ ఎనీ టైమ్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ ఇంటూ 12/12 అనుకోండి, లేదా ఇగ్నోర్ చేసేయండి. తర్వాత స్ప్లిట్టింగ్ తర్వాత మళ్ళీ బోనస్ ఇష్యూ అన్నాడు. బోనస్ వల్ల మనకేమన్నా డబ్బులు వస్తున్నాయా? నో, మనకు డబ్బులు రావు. సో కాబట్టి అగైన్ నో టైమ్ ఫ్యాక్టర్ సార్, ఇంటూ 12/12. అర్థమైందా? ఆ క్వశ్చన్లో మేజర్ అదే చేయాల్సింది మీరు. సో 75 lakhs అవుట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఇయర్ 2. అది ఇయర్ 1కి ఎంత?
5 lakhs ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది అక్కడ. ఆ క్వశ్చన్ ఎవరు అడిగాడు మమ్మల్ని? క్యాలిక్యులేట్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ అండ్ ఇంకెవరు అడిగాడమ్మా? బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ 1 year 2 year అడిగాడు. తర్వాత అడ్జస్టెడ్ లేదా రీస్టేట్మెంట్ అడిగాడు. చూసాక మొత్తం ఎర్నింగ్స్ ఎలా కనుక్కున్నాం? సార్ ప్రాఫిట్స్ గివెన్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఫర్ క్యుములేటివ్ 10 lakhs 10 lakhs. సో 75 lakhs 1 crore డివైడెడ్ బై ఎక్కడెంత షేర్లు 5 lakhs ఉన్నాయి ఓపెనింగ్లో. సో 5 lakhs ఇస్తే 15 rupees వచ్చింది. అక్కడ 75 lakhs ఉన్నాయి. సో 1.33 వచ్చింది అక్కడ. బాగానే ఉంది కదా. ఇప్పుడు చూడండి మీరే, ఇక్కడేమో 15 రూపాయలు ఉంది, ఇక్కడేమో రూపాయి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎవడైనా కొంటాడు ఈ కంపెనీ షేర్లు? ఈ కంపెనీ షేర్లు ఎవడు కొండు. సో ఈ కంపెనీ షేర్లు ఎవడు కొండ కాబట్టి ఏమో దీన్ని కూడా మనం తగ్గిద్దాం. ఇది ఎందుకు తగ్గింది ఇక్కడ చెప్పండి? ఇది ఎందుకు 15 rupees ఉంది, ఇది ఎందుకు 1.3 rupees అయింది? సార్ ఇక్కడ తినేవాళ్ళు ఎక్కువైపోయారు సార్, ఇక్కడ డినామినేటర్లో తినేవాళ్ళు ఎక్కువైపోయారు సార్. ఎలాగా? స్ప్లిట్ చేయటం వల్ల లేదా బోనస్ ఇష్యూ వల్ల సార్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువైపోయారు సార్ ఇక్కడ. సో కాబట్టి ఏం చేద్దాం? ఈ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ అవటం వల్ల ఇక్కడ తగ్గిపోయింది. ఓపెన్ చేద్దాం, దీన్ని కూడా తగ్గిద్దాం. ఏమంటుంది తగ్గించండి? ఏమో రీస్టేట్మెంట్ లేదా అడ్జస్టెడ్ ఈపీఎస్ ఫర్ ప్రీవియస్ ఇయర్. ఎలా తగ్గిస్తాం? సేమ్ ఈ ఇయర్లో ఉన్న ప్రాఫిట్స్ తీసుకోండి. ఈ ఇయర్లో ఉన్న ప్రాఫిట్స్ తీసుకొని ఇక్కడ ఎంతమంది అయితే మనం షేర్స్ తీసుకున్నామో, ఏ షేర్స్? ఫ్రీ సోర్సెస్ షేర్స్. అవునా? ఎంతైతే మనం ఫ్రీ సోర్సెస్ స్ప్లిట్టింగ్ అండ్ బోనస్ వల్ల ఎంతైతే షేర్స్ ఇక్కడ ఉన్నాయో 75 lakhs ఇక్కడ తీసుకోండి. సో ఆటోమేటిక్గా ఎంత వచ్చింది అక్కడ మనకి? 1 rupee వచ్చింది. ఇప్పుడు చూడండి 1 rupee 1.3 rupees బ్యాలెన్స్ అయినాయా? ఇక్కడ రూపాయి, ఇక్కడ రూపాయి 30 పైసలు. సో చూసే వాళ్ళకి కూడా బాగుంది. ఇప్పుడు ఇది మనం మార్నింగ్ క్లాస్లో నేర్చుకున్నటువంటి బ్రీఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటది? జూన్ 23 క్వశ్చన్. అది జూన్ 23 క్వశ్చన్ చేసాం మనం. సో ఇప్పుడు నాకు తెలిసి మీలో చాలామంది ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవుతుంటారు. ఎందుకని? సార్ ఏంటి సార్ ఇంత ఈజీ క్వశ్చన్ మేము మిస్ చేసుకున్నామే, 8 marks మాకు ఫ్రీగా పోయినాయి సార్. ఏంటి దాంట్లో ఏమన్నా చెప్పండి? 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది క్వశ్చన్. ప్రాఫిట్స్ కనుక్కోవడం 2 నిమిషాలు, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్కి 2 నిమిషాలు, తర్వాత క్యాలిక్యులేషన్స్కి మొత్తానికి వెళ్ళి 10 నిమిషాలు. మొత్తం 10 నిమిషాలు 8 marks పోయినాయిగా, ఫ్రీగా పోయినాయి కదా. ఈసారి పోగొట్టుకోమాకండి, ఓకేనా? ఈసారి జాగ్రత్త కాపాడుకోండి. రైట్. ఏమో ఈ అటెంప్ట్లో మీకు వస్తే ఆ మోడల్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే రైట్ ఇష్యూ అని ఉంది, చిన్నపిల్లల క్వశ్చన్. నెక్స్ట్ నేను చెప్పే టాపిక్ ఏంటమ్మా? రైట్ ఇష్యూ ఉంటే అప్పుడు ఎలా వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కోవాలి, ఏంటి ట్రీట్మెంట్ ఏంటి, అసలు ఎఫెక్ట్స్ ఏంటి చూద్దాం. చిన్నపిల్లల క్వశ్చన్ ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఈసారి ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఎందుకంటే మనోడు ఒకటి పంపించాడు నాకు, December 2017, 2016 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో. మీకు అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ రైట్ ఇష్యూ కాన్సెప్ట్. సిఏలు అడుగుతుంటాడు, సిఎంఏలు అడుగుతుంటాడు. సో కాబట్టి ఇప్పుడు చేసిన మోడల్ క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు నేను చెప్పే 2 క్వశ్చన్లు, లాస్ట్లో ఇంకోటి చేద్దాం. ఏది? December 21 క్వశ్చన్ అనుకుంటాను ఒకటి. దాంట్లో ఏమన్నా మనకి డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ ఉంది ఒకటి, అది మనం చేద్దాం. ఓకేనా? రైట్. ఏం చేద్దాం ఇప్పుడు? రైట్ ఇష్యూ. రైట్ హెడ్డింగ్ పెట్టుకోండి, రైట్ ఇష్యూ. ఏంటి రైట్ ఇష్యూ అంటే? ఐడియా ఉందా సార్? రైట్ ఇష్యూ ఉన్నప్పుడు, రైట్ షేర్స్ ఉన్నప్పుడు మనం ఈపీఎస్లో ఎలాగ ట్రీట్మెంట్ చేయాలి? ఓకే, నాకు కొన్ని డౌట్లని చెప్పండి మీరు ఆన్సర్లు. ఇన్ కేస్ ఆఫ్ ఇందాక ఏం చూసాం మనం? ఫ్రెష్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ. మనం ఫ్రెష్గా షేర్లు ఇష్యూ చేసాం, క్యాష్కి ఇష్యూ చేసాం. మరి ఫ్రెష్గా మనం క్యాష్కి షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఏం చెప్పాం మనం? సార్ టైం ఫ్యాక్టర్ తీసుకుంటామా తీసుకోమా? తీసుకుంటాం. ఎప్పటి నుంచి అయితే షేర్స్ ఇష్యూ చేసామో, ఎప్పటి నుంచి అయితే మనకి డబ్బులు వచ్చి అప్పటి నుంచి. అంటే ఇక్కడ సార్ ఇంటూ సార్ టైం ఫ్యాక్టర్ తీసుకుంటాం ఫ్రెష్ ఇష్యూ. ఓకే. బోనస్ ఇష్యూకి నో తీసుకుంటామా? నో. ఎందుకని? సార్ ఫ్రీ నో డబ్బులు. సో కాబట్టి నో టైం ఫ్యాక్టర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైట్ ఇష్యూ కాన్సెప్ట్ ఏంటంటే మరి దీంట్లోనేమో కొంత పెయిడ్ పార్ట్ ఉంది, కొంత ఏమో ఫ్రీ పార్ట్ ఉంది. అదేంటి సార్ అలా చెప్తా చూడండి. అసలు రైట్ ఇష్యూ అంటే ఏంటమ్మా ముందు? సార్ రైట్ ఇష్యూ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఊరిన బ్రీఫ్గా మనకి ఎగ్జామ్లో సొల్యూషన్ చేయడానికి 5 నిమిషాలు ఎక్కువ పట్టదు. బట్ మరీ బట్టి కొట్టేస్తే
నాకు వేరే టీచర్స్కి డిఫరెన్స్ ఉండాలి కదా. సో కాబట్టి మనం ఏది కూడా బట్టి బ్యాచ్ కాదు. చెప్తా వినండి, గుర్తుండిపోద్ది మైండ్లో. రైట్ ఇష్యూ అంటే ఏంటి? ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చెప్తారంటే, ఏమో ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్కి లేదా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లోపల మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్కి వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే ముందు, అంటే బయట వాళ్ళకి ఎవరికో షేర్స్ ఇష్యూ చేసే ముందు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ చేస్తారు. ఇలా మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నాం, ఇలా మనం ఎలాగంటేనమ్మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది, అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారమ్మా, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఎవరు ఉన్నారమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్కో బ్రదర్కో అవసరం వచ్చి ఏమో ఒక ల్యాండ్ అమ్ముతున్నారు ఇంట్లోది. ఓకేనా? ఒక ల్యాండ్, ఇంట్లో ల్యాండ్, బయట ల్యాండ్ అమ్మేస్తున్నారమ్మా. ల్యాండ్ అవ్వచ్చు, ప్రాపర్టీ దే వాంట్ టు సెల్. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఏమో ఫస్ట్ ఏం అడుగుతారు, అరే ప్రాపర్టీ బయట వాళ్ళకి వెళ్ళటం ఎందుకు, నువ్వేమైనా తీసుకుంటావా అమ్మ, వేరే బ్రదర్ని అవ్వచ్చు, సిస్టర్ అడుగుతారు. మీరు గమనిస్తే కజిన్ అవ్వచ్చు, అరే బయట వాళ్ళకి ఎందుకు, నువ్వేమైనా తీసుకుంటావా. సో బయట వాళ్ళతో పోలిస్తే రేట్ ఏముంది, అటు ఇటు చేసి నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో. 1,00,000 అటు ఇటు తక్కువ ప్రైస్ తీసేసుకో నువ్వే, నాకేమో డబ్బులు అవసరం ఇప్పుడు. సో కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా అమ్మాలి. ఓ పని చేద్దాం, బయట వాళ్ళకి ఎందుకు ప్రాపర్టీ, నువ్వు తీసుకో తక్కువ రేట్కి. మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఆఫర్ చేయడంలో ఏంటి, ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అక్కడ నాకు ముందు అది చెప్పండి నాకు. ఎస్ సార్, బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ కానీ 200 రూపీస్ అయితే, మార్కెట్ ప్రైస్ కానీ 200 రూపీస్ అయితే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి దానికంటే తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తారు సార్ షేర్స్. అర్థమైందా? మార్కెట్ ప్రైస్ కానీ 200 రూపీస్ అయితే దానికంటే తక్కువ ప్రైస్కి షేర్స్ ఆఫర్ చేస్తారు. దాన్ని రైట్ ఇష్యూ అంటాం. అది క్లియరా ఫస్ట్? ఎస్ సార్. మరి ఏంటి సార్ ఈ రైట్ ఇష్యూలో 2 పార్ట్స్ ఎలా ఉంటాయి మరి చెప్పండి అమ్మా. పబ్లిక్ ఇష్యూ చేస్తేనేమో 200 రూపీసు, పబ్లిక్కి షేర్లు ఇస్తేనేమో 200 రూపీసు, మీకేమో 150కి ఇస్తున్నాను నేను. ఇప్పుడు మీకేమో నేను 150కి ఇస్తున్నాను అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. 200 రూపీస్ షేర్స్ మీకు 150కి ఇస్తుంటే మరి దాంట్లో నాకు కొంతేమో పెయిడ్ పార్ట్, నాకేమో కొంత డబ్బులు వస్తున్నాయి, కొంతేమో మీకు ఫ్రీగా ఇస్తున్నాను. అర్థమైందా? సో రైట్ షేర్స్లో దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్. వన్ ఈజ్ పెయిడ్ పార్ట్, అనదర్ వన్ ఈజ్ ఫ్రీ పార్ట్. సార్ ఎగ్జామ్లో ఎలా చేయాలి సార్? ఊరినే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా బెటర్గా అర్థం కావడానికి. మా ఈ షర్టు నిన్నే కొన్నానమ్మా మీ క్లాస్ కోసమే. సో ఏమో వాళ్ళకి కూడా కొంచెం మనం కూడా ప్రొఫెషనల్గా ఉండాలని నిన్నే కొన్నానమ్మా షర్ట్లు. చెప్తాను చూడండి. నేను షాప్కి వెళ్ళాను ఇక్కడే. సో వాడు ఏం చెప్పాడంటే, సార్ ఒక్కొక్క షర్ట్ 1000 రూపాయలు చెప్పాడు నాకు. సార్ ఒక్కొక్క షర్టు 1000 రూపాయలు చెప్పాడు నాకు వాడు. ఓకే, నేనేమన్నాను, నాకు 10 షర్ట్స్ కావాలని చెప్పాను నేను. 10 షర్ట్స్, నేను 10 కొనలేదమ్మా, ఊరికి చెప్తున్నాను ఎగ్జాంపుల్. నాకు 10 షర్ట్స్ కావాలని చెప్పాను నేను. ఓకే సార్ 10 షర్ట్స్. మామూలుగా ఎంత తీసుకోవాలి మన దగ్గర డబ్బులు? 10,000 తీసుకోవాలి, అవునా? నాకు 10 షర్ట్స్ కావాలి. వాడు ఏం చెప్పాడు మెల్లగానే, ప్రైస్ మార్కెట్ రేటు 1000 రూపాయలు చెప్పాడు. సో మామూలుగా నా దగ్గర వాడు ఎంత తీసుకోవాలి? 10,000 తీసుకోవాలి. బట్ నేనేం అడిగాను, ఎక్కువ షర్ట్లు కొంటున్నాను కదా, నేను నీ దగ్గర ఎక్కువ షర్ట్స్ కొంటున్నాను కదా, నాకు మరి ప్రైస్ తగ్గించు, నాకు డిస్కౌంట్ కావాలి, నాకు డిస్కౌంట్ అడిగాను. ఇస్తాడు ఎవడా? ఇచ్చాడు. ఏం చెప్పాడు? సరే సార్ 7,000 ఇచ్చేయండి సార్ చాలు. సరే సార్ 10,000 బిల్ అయింది, మీరు చూసింటారు. సార్ 10,000 రూపీస్ బిల్ అయింది సార్. సార్ మీరు కాబట్టి, ఓన్లీ మీరు కాబట్టి, మన కోసం మీరు మాకు బాగా క్లోజ్ కాబట్టి ఈ మాటలు అసలు నమ్మకండి. ఈ మాటలు చెప్పాడంటే మీరు ఎక్కువ తీసుకున్నట్టాడు. ఈ సొల్లు చెప్పాడంటే మీకోసం మన కోసం అని, ఇదంతా ఫేక్ డ్రామా. ఓకేనా? సో అలా చెప్తారు బయట. సార్ అన్న నీకోసం అన్న కావాలని, నువ్వు రెగ్యులర్గా వస్తావు కాబట్టి నీకే బ్యాండ్ వేస్తాను నేను, నీకే బ్యాండ్, పక్కన వాళ్ళు వేయించుకోరు బ్యాండ్. ఓకేనా? సో అలా నమ్మకండి. ఎప్పుడైనా సరే తెలిసిన షాప్కి వెళ్ళి బట్టలు కొనమాకండి, మీ దగ్గర రానిస్తాడు డబ్బులు వాడు. ఓకేనా? చూడండి ఏం చెప్పాడు నాకు వాడు. నా దగ్గర 7,000 తీసుకున్నాడమ్మా. ఇప్పుడు చెప్పండి, దీన్ని మనం 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా సార్? నేను మా ఇంటికి వచ్చానమ్మా. మా ఇంటికి వస్తే అడిగింది మా అమ్మ, ఏరా 10,000 తీసుకెళ్ళావు, ఏం చేసావు? 10,000 తీసుకెళ్ళి ఏం చేసావు? నేను చెప్పానమ్మా నేను షర్ట్లు కొన్నాను మా ఇంటిని.
ఎన్ని కొన్నాను షర్ట్లు నేను 10 షర్ట్లు కొన్నాను, నేను 10 షర్ట్స్ పర్చేస్ చేశాను. దీన్ని చెప్పడానికి చూడండి 2 విధాలుగా చెప్పచ్చు. నేను 10 షర్ట్స్ పర్చేస్ చేశాను, వాడు నాకు 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా, 30% నాకు వాడు డిస్కౌంట్ ఇచ్చాడు. మరి దీన్ని ఇంకోలా చెప్పొచ్చా? ఎలా చేసి చెప్పండి. నేను చూడండి 7,000 పే చేశాను. అవునా, 7,000 పే చేశాను. మార్కెట్ రేట్ ఎంత నిజంగా షర్ట్ కూడా చెప్పింది నాకు 1,000 రూపాయలు చెప్పాడు. అవునా, సో అంటే నువ్వు ఎన్ని షర్ట్లు పర్చేజ్ చేసినట్టు అర్థవుతుందా? నువ్వు 7,000 పే చేసావు, మార్కెట్ ప్రైస్ ఎంత తీసుకోవాలి నీ దగ్గర? మామూలుగా ఫెయిర్ వాల్యూ డిస్కౌంట్ లేకుండా నీ దగ్గర ఫెయిర్ ప్రైస్ ఎంత తీసుకోవాలి? సార్ నా దగ్గర 1,000 రూపాయలు తీసుకోవాలి సార్. ఒకవేళ నీ దగ్గర 1,000 రూపాయలు తీసుకొని ఉంటే నీకు ఎన్ని షర్ట్లు వచ్చాయి? సార్ నాకు 7 షర్ట్స్ వచ్చాయి. అలా చెప్పొచ్చు కదా. నేను 7 చొక్కాలు కొన్నాను, 7 షర్ట్స్ కొన్నాను, నాకు చెప్పండి 7 షర్ట్స్ కొన్నాను, 3 షర్ట్లు నాకు ఫ్రీగా వచ్చినాయి, 3 షర్ట్స్ నాకు ఫ్రీగా ఇచ్చారు. చెప్పొచ్చు కదా కూడా. ఇది రైటే, అది రైటే, బట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్. ఇప్పుడు 10 షర్ట్స్ కొన్నాం, 30% డిస్కౌంట్లో కొన్నాం. ఇదేంటి, మనం ఓన్లీ పెయిడ్ పార్ట్ చెప్పుకుంటున్నాం. ఇది చెప్పండి నాకు. నేను 7 షర్ట్స్ కొన్నాను, నాకు 3 షర్ట్లు ఫ్రీగా వచ్చాయి. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ మీరు మనం ఇప్పుడు రైట్ షేర్స్కి అప్లై చేద్దాం. ఊరిని రైట్ షేర్స్కి. ఇప్పుడు రైట్ షేర్స్ అంటే ఏమేమి చెప్పండి సార్? మార్కెట్లో మామూలుగా అయితే 200 రూపీస్ పర్ షేర్. మార్కెట్లో మామూలుగా అయితే 200 రూపీస్ పర్ షేర్ ప్రైస్ ఉంది సార్. వాడు నాకు 180 రూపీస్కే ఇచ్చేసాడు సార్ నాకు. మీకు షర్ట్ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? ఓకేనా, ఇది అర్థమైతే మీకు చాలా ఈజీ అయిపోతుందమ్మా. ఓకేనా, మార్కెట్లో 200 రూపీస్ ఉన్న షేర్ని నాకు వాడు 180 రూపీస్కే ఇచ్చాడు సార్. సో ఇప్పుడు మీరు రైట్ అనగా ఏం గుర్తురావాలి మీకు? ఇంకా రైట్ షేర్స్ అంటే దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటేమో పెయిడ్ పార్టు, ఒకటేమో ఫ్రీ పార్టు. ఎందుకు ఈ గోలంత అంటే మనం డినామినేటర్లో నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కునేటప్పుడు పెయిడ్ పార్ట్కి అయితేనేమో టైం ఫ్యాక్టర్ తీసుకుంటాము, ఫ్రీ పార్ట్కి అయితేనేమో టైం ఫ్యాక్టర్ తీసుకోము. అది మన వాదంతా. ఇప్పుడు ఫ్రెష్ ఇష్యూ చేసాం క్యాష్కి, అసలు గోల్ లేదు, ఇంటూ 12/12 లేదా 3/12 ఎప్పుడుంటే అప్పుడు. బోనస్ ఇష్యూ 12/12 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటి? ఇది హైబ్రిడ్, 2 కలిసి ఉన్నాయి దీంట్లో. పెయిడ్ పార్ట్ ఉంది, ఫ్రీ పార్ట్ ఉంది. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి సార్? ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఈ రైట్ ఇష్యూలో నుంచి 2 ముక్కలు విడగొట్టాలి. ఫస్ట్ మనం రైట్ ఇష్యూలో నుంచి మనం 2 ముక్కలు విడగొట్టాలి. ఏంటవి? ఒకటేమో పెయిడ్ పార్ట్ ఎంత, ఇంకోటేమో ఫ్రీ పార్ట్ ఎంత. అది ఎలాగో మనం చెప్దాం తర్వాత. బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీ, ఊరిని అయిపోతుంది క్వశ్చన్. అర్థమైందా? రైట్. సో క్వశ్చన్లో మీకు రైట్ షేర్స్ కనిపించగానే మీ మైండ్లో రావాల్సింది, రైట్ షేర్స్ ఉన్నాయంటే అక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో పెయిడ్ పార్ట్, పెయిడ్ పార్ట్కి ఏమో టైం ఫ్యాక్టర్ తీసుకుంటాం మనం. డేట్ ఆఫ్ రైట్ ఇష్యూ నుంచి బై 12 వేసుకుంటాం. దీంట్లో వచ్చిన ఫ్రీ పార్ట్కి 12/12 వేసుకుంటాం. ఇంకో పాయింట్, ఎప్పుడైతే మీకు ఫ్రీ పార్ట్ వచ్చిందో ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ కూడా మీరు ఏం చేయాలి? రీస్టేట్ చేయాలి. డైల్యూషన్ కాదు, డైల్యూషన్ వేరే, రీస్టేట్మెంట్ దేనికి సార్? ఫ్రీ సోర్సెస్ లైక్ బోనస్, స్ప్లిట్ అండ్ ఫ్రీ పార్ట్ ఆఫ్ రైట్ ఇష్యూ. ఇది బోనసేగా, సిమిలర్ టు బోనసేగా ఫ్రీగా వస్తే. సో ఎప్పుడైతే మీకు రైట్ ఇష్యూ వచ్చిందో మీ బ్రెయిన్లో 3 విషయాలు గుర్తుండాలి. యూ షుడ్ రిమెంబర్ 3 థింగ్స్. 1 ఈజ్ సార్, రైట్ ఇష్యూ కనిపించగానే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ పార్ట్, పెయిడ్ పార్ట్ కనుక్కోవాలి సార్. ఓకేనా, ఫ్రీ పార్ట్, పెయిడ్ పార్ట్ కనుక్కోవాలి, బాగానే ఉంది. దీంతోపాటు సార్ మాకు ఫ్రీ పార్ట్ వచ్చింది కాబట్టి లైక్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్లో బోనస్, స్ప్లిట్ ఎలాగైతే ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ మేము
రీస్టేట్ చేసామో ఈ ఫ్రీ పార్ట్ వాడుకొని ఈ ఫ్రీ పార్ట్ తీసుకెళ్ళి ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఈపీఎస్ కూడా మేము రీస్టేట్ చేస్తాము. ఇది ఇక్కడ వరకు మనం చేసిన మనకి ఐడియా మీకు తెలియాల్సిన పాయింట్స్. ఇప్పుడు ఓకే సార్, ఈ ఫ్రీ పార్ట్ పెయిడ్ పార్ట్ ఎలా కనుక్కోవాలి సార్? ఈ ఫ్రీ పార్ట్ పెయిడ్ పార్ట్ ఎలా కనుక్కోవాలి? ఏమో ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే మనకి ఏం చెప్పేది సింపుల్గా ఎలా వస్తుంది చెప్పండి. ఈ ఫ్రీ పార్ట్ పెయిడ్ పార్ట్ మనం ఎంత అమౌంట్ పే చేసాం సార్? మేము ఏమో అమౌంట్ ఎంత పే చేసాం మనం? సార్ మేము 7,000 అమౌంట్ పే చేసాం సార్. ఓకేనా? లేదా మీకు ఇంకా బెస్ట్ ఈజీగా చెప్పనా? చిన్నపిల్లవే చెప్పనా? చిన్నపిల్ల చెప్ప చూడండి. ఇంకా లైక్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చెప్పినట్టు చెప్తాను చూడండి. ఇది మీకు అంత ఈజీగా అంటే ఎలా కనుక్కోవాలనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం? డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత మనకి? డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ సార్? 30% సార్. డిస్కౌంట్ అంటే ఏంటి? ఫ్రీ పార్టీ కదా. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంట్ రేట్ అంతే కదా. మనం సింపుల్గా ఏం చేద్దామా? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంట్ రేట్ ఎలా వచ్చిందమ్మా? డిస్కౌంట్ రేటు ఏముంది సార్? మార్కెట్ ప్రైస్ ఆర్ దీని ఇక్కడ ఏమంటారంటే ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్. నేను చెప్తానమ్మా ఎక్స్ రైట్ ఏంటి, కమ్ రైట్ ఏంటి చెప్తాను, బట్ ఊరికే గుర్తుపెట్టుకోండి. మనకి డిస్కౌంట్ ఎలా కనుక్కుంటామంటే చెప్తాను చూడండి. ఎలా వస్తుంది చెప్పండి సార్? ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? మామూలుగా అయితే ఇంత డబ్బులు తీసుకోవాలి, బట్ నీ దగ్గర ఎంత తీసుకున్నారు డబ్బులు సార్? 700 బై 1000 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు సార్ 30%. అంటే ఏంటమ్మా ఇప్పుడు సార్ 30% అనేది డిస్కౌంట్ రేట్. నెంబర్ ఆఫ్ షర్ట్లు ఎన్ని సార్? 10 షర్ట్స్. టు 10లో 30% ఏమో ఫ్రీ పార్ట్, 70% ఏమో పెయిడ్ పార్ట్. సో 7 షర్ట్స్కి ఏమో ఇంటూ 5/12 12 తీసుకోండి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు. 3 షర్ట్స్కి ఏమో ఇంటూ 12/12. అంటే ఏంటి మనకి సార్? మనం సింపుల్గా ఇఫ్ యూ కంప్యూట్ డిస్కౌంట్ రేట్, ఇఫ్ యూ కంప్యూట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంతైతే వచ్చిందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ పార్ట్. దానికి మనం టైం ఫ్యాక్టర్ తీసుకోం. మనకి రిమైనింగ్ ఎంతైతే పెయిడ్ పార్ట్ ఉందో దానికి మనం టైం ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు. ఇక్కడ ఏమో చిన్న పాయింట్ ఏంటంటే సార్ ఎగ్జామ్లో మనకి ఈ ఫెయిర్ వాల్యూ మనకి ఇవ్వడు సార్. కనుక్కుందాం, చిన్న క్వశ్చన్ అంతే. సార్ ఎగ్జామ్లో మనకి ఈ ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ మనకి ఇవ్వడు సార్. చెప్తా. ఎక్స్ రైట్ మీ ఎక్స్ కాదమ్మా, మీ ఎక్స్లు ఈ బ్యాచ్ కాదు, ఇక్కడ మామూలు ఎక్స్ ఇది. గుర్తొస్తున్నారు ఎక్స్లు? ఇంకా ఉన్నారా? డిప్రెషన్లు, హార్ట్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్. కానీ ఎక్స్ రైట్ అంటే వేరే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఈ ఎక్స్ రైట్ అంటే ఏంటమ్మా? ఎంత తీసుకోవాలి ప్రైస్ అనేది మనకి ఇవ్వడు, మనం కనుక్కుంటాం. దానికి ఏదో ఫార్ములా చెప్తారమ్మా, మనకు ఫార్ములాతో కూడా పనులు కనుక్కుందాం మనం. అది ఓకేనా? సో ఇప్పటివరకు ఏం చెప్పాం మనం సార్? రైట్ షేర్స్. మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో కనిపిస్తే మీ బ్రెయిన్లో ఏం రావాలి? రైట్ ఇష్యూ అంటే దీంట్లో 2 పార్ట్లు ఉంటాయంట. ఒకటేమో ఫ్రీ పార్ట్, ఒకటేమో పెయిడ్ పార్ట్. అది మనం కనుక్కోవాలంట ఫస్ట్. సో ఫ్రీ పార్ట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ మళ్ళీ మనం రీస్టేట్ చేయాలి, ఎందుకంటే ఫ్రీ పార్ట్ కాబట్టి, ఇందాక బోనస్ స్ప్లిట్ లాగా. నెక్స్ట్ ఇప్పుడేంటి ఇంకా సార్? ఫ్రీ పార్ట్ ఎలా కనుక్కోవాలంటే దానికి మనం డిస్కౌంట్ రేట్ కనుక్కోవాలి. సరే, డిస్కౌంట్ రేట్ ఎలా కనుక్కోవాలంటే దానికి మనకి ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ కావాలి. ఓకే, ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ ఎగ్జామ్లో ఇవ్వడంట, అది మనం కనుక్కోవాలంట. అర్థమైందా? ఎందుకంటే మనం చెప్తుంది మీకు ఇప్పుడు ఎగ్జామ్ 10 డేస్లో ఉంది. ఈ టైంలో మీకు షార్ట్గా అండ్ పక్కా గుర్తుండిపోవాలి, అందుకు చెప్తాను నేను ఇలాగా. ఓకేనా? లేదంటే చాలాసేపు చెప్పొచ్చు. ఈపీఎస్ అనేది మనకి 6-7 అవర్స్ చెప్పొచ్చు, బట్ మీకు అంత టైం లేదు ఇప్పుడు. సో ఎగ్జామ్ క్వశ్చన్స్ తప్పు చేయకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, దట్స్ మై టార్గెట్. ఒకసారి రాసుకోండి అమ్మా, ఒకసారి రైట్ ఇష్యూ అని పెట్టేసి కింద ఈ సీక్వెన్స్ రాసుకోండి, మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? ఒకసారి రాసుకోండి, ఇది కూడా రాసుకోండి. ఫ్రెష్ ఇష్యూ ఫర్ క్యాష్. మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, క్యాష్కి ఇష్యూ చేస్తే టైం ఫ్యాక్టర్ తీసుకుంటాం బికాస్ డబ్బులు వచ్చినాయి. బోనస్ ఇస్తే నో టైం ఫ్యాక్టర్ బికాస్ నో రిసోర్సెస్. అదే రైట్ ఇస్తే ఇలా చేసుకోండి అమ్మా. దీంట్లో కొంతేమో పెయిడ్ పార్ట్ ఉంది, కొంతేమో ఫ్రీ పార్ట్ ఉంది. పెయిడ్ పార్ట్కి ఏమో టైం ఫ్యాక్టర్ తీసుకుంటాము, ఫ్రీకేమో
టైం ఫ్యాక్టర్ తీసుకోము. ఈ ఫ్రీ పార్ట్ వాడుకొని మళ్ళీ ప్రీవియస్గా రీస్టేట్ చేస్తాం. ఓకేనా? రైట్. షర్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంటే అయిపోయినట్టే. రైట్ షేర్స్ 7 షర్ట్లు కొన్నాం, 3 ఫ్రీగా వచ్చినాయి. ఒకసారి చూద్దామా? ఒక చిన్న చార్ట్ వేసుకుందాం. రైట్ షేర్స్ వస్తే ఎలా చేయాలి మీకు ఏం గుర్తుండాలి? ఎగ్జామ్లో మీకు రైట్ ఇష్యూ క్వశ్చన్ కనిపించగానే మీ బ్రెయిన్లో రావాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి? దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో పెయిడ్ పార్ట్, ఇంకోటేమో ఫ్రీ పార్ట్. స్టెప్ నెంబర్ 1 ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ పెయిడ్ పార్ట్ అండ్ ఫ్రీ పార్ట్. ఓకేనా? అది ఎలా కనుక్కోవాలి తర్వాత చూద్దాం మనం. తర్వాత స్టెప్ నెంబర్ 2 ఇదిగో ఇలా వేసుకోండి. ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రీ పార్ట్ ఏం చేయాలి మనం? డిస్కౌంట్ రేట్ కనుక్కోవాలి. తెలుగు రాసుకోండి అమ్మా. డిస్కౌంట్ రేట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ రేట్ కనుక్కోవాలంటే ఇలా రాసుకోండి. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ కావాలి. ఇది క్వశ్చన్లో ఎప్పుడు రాసుకోండి. ఇక్కడ కూడా ఇది నాట్ గివెన్ క్వశ్చన్. సో మన టార్గెట్ ఏంటి ఇప్పుడు? సో మన టార్గెట్ ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ కావాలి. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ మనకు కావాలి. కనుక్కుందామా? సరే, ఒక 2 minutes అసలు ఈ రైట్స్ ఏంటి, ఈ ఎక్స్ రైట్ ఏంటి, కమ్ రైట్ ఏంటి, ఒక్క 2 నిమిషాలు చూసి దెన్ విల్ గో ఫర్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఊరినైపోద్ది అమ్మా. చూడండి, ఇది కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ రైట్స్ అనౌన్స్ చేసింది. సో రైట్స్ అంటే ఎలా ఉంటుందంటే వాడు ఏం చెప్తా అంటేనమ్మా, ఒక డేట్ చెప్తాడు, రికార్డ్ డేట్ అని. దాని మీనింగ్ ఎందుకని చెప్పండి? ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, దాని షేర్ హోల్డర్స్ ఎవరు? అసలుకి దాని షేర్ హోల్డర్స్ ఎవరు? డైలీ లక్షల షేర్లు చేతులు మారిపోతుంటాయి, అవునా? ఇవాళ నేను కొంటే నేను ఓనరు, రేపు నువ్వు కొంటే నువ్వు ఓనరు. అసలు దీని ఓనర్ ఎవడు ఎంతకి? సో కాబట్టి రిలయన్స్ కంపెనీ ఇప్పుడు రైట్ ఇష్యూ ఇవ్వాలనుకుంటుంది, లేదా బోనస్ ఇవ్వాలనుకుంటుంది. ఎవరికి ఇస్తుంది? ఎవడు ఓనరు? ఎవరికైనా ఇస్తుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే రైట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళమ్మ ఒక డేట్ చెప్తారు, రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడ ఒక డేట్ చెప్పారు వాళ్ళు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమో 31st మే వేసుకుందాం. 31st మేనో ఏదో ఒకటి, 31st డిసెంబర్లో ఏం చెప్పారంటే, బాబు 31st డిసెంబర్ రోజు ఎవరి దగ్గర అయితే మా కంపెనీ ఈక్విటీ షేర్స్ ఉంటాయో, 31st డిసెంబర్ రోజు ఎవరి దగ్గర అయితే మా కంపెనీ షేర్స్ ఉంటాయో వాళ్ళకి మేము రైట్ షేర్స్ ఇస్తాం. అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమో తక్కువ రేట్లో వేరే షేర్లు ఇస్తాం. అదేవిధంగా బోనస్ కూడా సేమ్ పాయింటే, బట్ మనకి అక్కడ అవసరం లేదు. బట్ ప్రాక్టికల్గా ఏం జరిగింది అక్కడ? ఆ రికార్డ్ డేట్ రోజు ఎవరి పేరు మీద అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్లు ఇస్తామంటారు. అర్థమైందా? ఇప్పుడు ఏంటిది? రికార్డ్ డేట్ ఏమో ఎప్పుడైతే కంపెనీ రైట్స్ అనౌన్స్ చేసిందో ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటమ్మా, దే లైక్ డాన్సింగ్. ఎందుకని? బెనిఫిట్ వస్తుంది హ్యాపీగా వాళ్ళకి. వీళ్ళంతా ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ డాన్స్ చేస్తున్నారు హ్యాపీగా. ఎందుకని? మాకు బెనిఫిట్ వస్తుంది, మాకు తక్కువ రేట్లో షేర్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమని చెప్పండి? ఎప్పుడైతే షేర్స్ వల్ల బెనిఫిట్ ఉందో బయ్యింగ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే కొన్ని వాళ్ళు ఎక్కువ పోతారు, మేము కొంటాం షేర్స్, మేము కొంటాం అని. అర్థమవుతుందా? ఎందుకని? ఇప్పుడు నీ దగ్గర కానీ 31st డిసెంబర్ రోజు ఒక రిలయన్స్ కంపెనీ షేర్ ఉంటే నీకు వేరే షేర్ తక్కువ రేటుకి ఇస్తారు కంపెనీ వాడు. మరి ఏంటి? మరి ఇప్పుడు జనాలు ఎగబడతారు, నాకు కావాలి షేర్ నేను కొంటాను. ఎప్పుడైతే బయ్యింగ్ ప్రెషర్ పెరిగిందో ఏమో రేట్ ఏమైంది? పెరిగి తగ్గిద్దా? మాకు కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, మార్కెట్లో కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, సప్లై తక్కువైపోయింది. ఎందుకని? ఎవడు అమ్మడు, దాచిపెట్టుకుంటాడు. సప్లై తగ్గిపోయింది, కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రైస్ ఏమైందమ్మా? జమ్మని పెరిగింది ప్రైస్. అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్. ఈ ప్రైస్ పేరు ఏం పేరు చెప్పండి? కమ్ రైట్ ప్రైస్. ఎందుకు కమ్ రైట్ అంటున్నాం అక్కడ? సార్ కమ్ రైట్ ఎందుకు అంటున్నామంటే ఈ షేర్ కొన్నవాడికి రైట్స్ కూడా ఉన్నాయి.
ఈ షేర్ ఎవడైతే ఇప్పుడు కొన్నాడో వాడికి కంపెనీ నుంచి రైట్ ఆఫర్ కూడా ఉంది. అంటే ఏంటిది, దిస్ ప్రైస్ ఇంక్లూడ్ వాల్యూ ఆఫ్ రైట్ ఆల్సో, అందుకే ఉంటుంది దీన్ని. సో కమ్ రైట్ ప్రైస్. ఎప్పుడైతే రికార్డ్ డేట్కి ముందు ఉన్నటువంటి ప్రైస్ని హై ఉంటుందో ఎక్కువ ఉంటుంది మాకు. సో రికార్డ్ డేట్కి ముందున్న ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, కమ్ రైట్ ప్రైస్. ఎప్పుడైతే కంపెనీ 31 డిసెంబర్కి వెళ్ళి షేర్స్ రికార్డ్ డేట్ రోజు ఎప్పుడైతే రైట్ ఇష్యూ ఇచ్చేసిందో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. అంతే కదా, అయిపోయింది. ఇంకా లేదు ఊపు, టాన్ 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 అలా మెయింటైన్ చేస్తుంది. ఇంకా అంటే ఏంటి, ప్రైస్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది మ్యాటర్. దీన్ని ఏమంటాం ఇప్పుడు, రైట్ తర్వాత ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్. సరే, ఎందుకు నాకు ఆ ప్రైస్ కావాలి? క్వశ్చన్లో ఈ ప్రైస్ ఇస్తాడు, మీకు కమ్ రైట్ ప్రైస్ నీకు ఇస్తాడు. క్వశ్చన్లో ఫెయిర్ వాల్యూ కమ్ రైట్ నీకు ఇస్తాడు ప్రైస్. ఇంకేమిస్తాడు, నీకు షేర్ ఎంతకి ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, సార్ ఫెయిర్ వాల్యూ కమ్ రైట్, సార్ ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్, అదేవిధంగా రైట్ ప్రైస్. రైట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ రైట్ని ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎంత తక్కువ రేట్లో అమ్ముతాం ఆ రేటు. రైట్ ప్రైస్ మీన్స్ మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు. ఒక్కో షర్ట్కి ఎంత 700 తీసుకుంటున్నారు, దాన్ని ఏమంటాం మనం, రైట్ ప్రైస్. సో ఫెయిర్ వాల్యూ కమ్ రైట్ అంటే ఇది. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ అంటే సరే ఈ భూమి అంతా తగ్గిపోయిన తర్వాత ఉన్న వాల్యూ. మరి మీరే చెప్పండి, ఇప్పుడు యాక్చువల్ డిస్కౌంట్ ఎంతో కావాలంటే, యాక్చువల్ డిస్కౌంట్ ఎంతో నీకు తెలియాలంటే దేంతో కంపేర్ చేయాలి? సార్ రైట్ ప్రైస్ని ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్తో కంపేర్ చేయాలి. ఎందుకని, సార్ ఫెయిర్ వాల్యూ కమ్ రైట్ అంటే మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది సార్ బాగా, ఇది జస్ట్ టెంపరీ ప్రైస్. ఇది ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత ఉందమ్మా, నువ్వు దీంతో కంపేర్ చేస్తున్నావు, ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకేమో 70 రూపీస్ షేర్ ఆఫర్ చేశాడు, మనకు వాడు 70 రూపీస్కి షేర్ ఆఫర్ చేశాడు. కమ్ రైట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ, 200 ఉంది కమ్ రైట్ ప్రైస్. ఎందుకని కమ్ రైట్ ఎక్కువ ఉంది? సార్ ఆఫర్ రైట్ ఇష్యూ ఉంది దీంట్లో. సో కాబట్టి ఏంటి, ప్రైస్ పెరుగుతుంది. సో 200 రూపీస్ ప్రైస్ ఉంది ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేం చేశారు, ఈ రెండు కంపేర్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్లో 200 ప్రైస్ ఉంది, నాకు మా ఎంప్లాయీ 70కి ఇస్తున్నాడు. మీరు కానీ ఫెయిర్ వాల్యూ కమ్ రైట్తో కంపేర్ చేసుకుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. అంటే మార్కెట్లోనేమో 200 రూపీస్ ఉంది, నాకు 70కి ఇస్తున్నాడు మా బాసు, ఎంత మంచోడు మా బాసు, ఎంత రేట్ ఆఫ్ డిస్కౌంట్ కనుక్కున్నప్పుడు అయ్యో 200 మైనస్ 70/200 ఎంత అమ్మది? సో 130/200 ఎంత వస్తుంది పర్సంటేజ్? సరే 130/200 ఇంటూ 65% నీకు డిస్కౌంట్ ఇస్తున్నాడా? ఓ మై గాడ్, 65% నీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు ఎంప్లాయీ. పిచ్చోడు అడేమన్నా. ఎందుకు అదంతా? అది బూమ్, ఇదంతా బూమ్ ప్రైస్. ఇప్పుడు ఏమైంది, అంతా చల్లబడిన తర్వాత ఎక్స్ అంతా పోయిన తర్వాత ఏమైంది, ఇక్కడ ప్రైస్ బికమ్ 100 రూపీస్ అయింది. అది నీ రియల్ వర్త్. ఓకేనా, అది మన రియల్ వర్త్. సో నువ్వు దేంతో కంపేర్ చేయాలి ఇప్పుడు, డిస్కౌంట్ కావాలంటే? సో రైట్ ప్రైస్ నువ్వు కమ్ రైట్తో కంపేర్ చేసావు అనుకోండి, అంటే ఏంటి, ట్రై చేసినప్పుడు నీకు తెలియదు ఆ బాధ, వదిలేసి వెళ్ళిపోయి తెలుస్తుంది అనమాట అసలు నీ వర్త్ ఏంటి అనేది. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్నీ ఉన్నప్పుడు అందరం బాగుంటాం, మన దగ్గర ఏమీ లేనప్పుడే మన విలువంటే తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అని. సో నమ్మకండి మనుషుల్ని, బాగా చదువుకోండి, త్వరగా పాస్ అయిపోండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి మన మీనింగ్ ఇక్కడ, సార్ మనకు వచ్చినటువంటి రైట్ ప్రైస్, మనకు ఎంతైతే షేర్స్ ఆఫర్ చేస్తున్నారో ఆ ప్రైస్ని దేంతో కంపేర్ చేయాలి? కమ్ రైట్తోనో ఎక్స్ రైట్తోనో? సార్ ఎక్స్ రైట్తో కంపేర్ చేయాలి సార్. ఎందుకని సార్, కమ్ రైట్ మొత్తం అది బబుల్ సార్, అది ప్రైస్ పెరుగుతుంది, అప్పుడు 65% డిస్కౌంటా? అది పిచ్చోడు ఎంప్లాయీ, అదంతా తప్పు అది. సో ఎక్స్ రైట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎంతైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ మనకి కంపేర్ చేసి మనం డిస్కౌంట్ కనుక్కుంటాము. అది మ్యాటరు. ఇప్పుడు అర్థమైందా? కమ్ రేట్ ఏంటి, ఎక్స్ రేట్ ఏంటి, ఏది ఎందుకు కావాలనేది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటమ్మా, మనకి ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ కావాలి. అర్థమైందా? అది ఎలా కనుక్కుంటాం, చిన్న ఫార్ములా అయిపోతుంది, పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ క్లియరా?
ఎస్ సార్, కింద రాసుకున్నాం చిన్న ఫార్ములా. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ ఈజ్ ఈక్వల్ టు, ఆగండి బుక్లో ఫార్ములా కాకుండా బట్టి కాకుండా ఒకటి రాద్దాం మంచి నీట్గా ఉన్న ఫార్ములా. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ ఈజ్ ఈక్వల్, రాసుకోండమ్మా, టోటల్ నెట్వర్త్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ by total net worth after right issue by total number of shares. Total net worth after right issue, నేను చెప్తుంది ఏంటి, ఎక్స్ రైట్ ఆఫ్టర్ కావాలి మనకి. టోటల్ నెట్ వర్త్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. ఇప్పుడు రాసుకోండి, నెట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు, ఊరికి బట్టి పట్టుకుని ఉంటానికి చిన్న మీకు ఎక్స్టెన్షన్ ఎంతది. సో నెట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ, రాసుకున్నాం ఈ రెండు రాసుకుందాం మళ్ళీ, ఇది మనకి అర్థం కావడానికి. ఇది టోటల్ నెట్ వర్త్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. రాసుకోండి ఇక్కడ, టోటల్ నెట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఏమైనా అర్థం బిఫోర్ అర్థం, నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ ఇంటూ మార్కెట్ ప్రైస్. నేను చెప్తా లాజిక్ అన్నిటికీ రాసుకోండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ ఇంటూ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది, ఫెయిర్ వాల్యూ కమ్ రైట్, ప్లస్ నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ ఆఫర్డ్ ఇంటూ రైట్ ప్రైస్. లాజిక్ నేను చెప్తాను ఏంటనేది ఫస్ట్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ, రైట్స్ జరగకముందు కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి, వాళ్ళ వాల్యూ ఎంత, ప్లస్ డబ్బులు వచ్చాక లోపలికి మళ్ళీ క్యాష్ వచ్చింది కదా, మరి నెట్వర్త్ అంటే ఎంత వచ్చింది క్యాష్ మనకి, నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ ఆఫర్డ్ ఇంటూ రైట్ ప్రైస్ డివైడెడ్ బై ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి, ఓల్డ్ షేర్స్ ప్లస్ రైట్ షేర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి మా ఫెయిర్ వాల్యూ నథింగ్ బట్ ఏంటది, ఫెయిర్ వాల్యూ అంటే ఏంటంటే మార్కెట్లో మన షేర్స్కి ఉన్న వర్త్ ఎంత. చూడండి, రైట్ ఇష్యూ చేయకముందు మన దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, రైట్ ఇష్యూ చేయకముందు మన దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత, కమ్ రైట్ ప్రైస్ క్వశ్చన్లో ఇస్తాడు 50 rupees ఫర్ ఎగ్జాంపుల్. సో 1 lakh ఇంటూ 50 rupees, ఇది మన ప్రజెంట్ వర్త్. ప్లస్ మనకి రైట్ ఇష్యూ చేయటం వల్ల డబ్బులు ఏమైనా వచ్చాయా, వచ్చాక డబ్బులు క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది కదా, మరి క్యాష్ వస్తే నెట్వర్త్ పెరుగుతున్నట్టే కదా. ఎలా వస్తుంది క్యాష్, సార్ రైట్ షేర్స్ ఇంటూ రైట్ ప్రైస్, ఎన్ని షేర్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాము, ఒక్కొక్క షేర్కి ఎంత తీసుకుంటున్నాం, అయిపోయింది కదా, బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ప్రజెంట్ షేర్స్ ప్లస్ ప్రజెంట్ ఉన్న షేర్స్ ప్లస్ రైట్స్లో మనం ఎన్ని షేర్స్ ఇచ్చాము మన షేర్స్. ఓకేనా, ఇది గుర్తుండాలి మా ఫార్ములా. ఓకేనా, ఏం చెప్పండి సార్, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ ఇంటూ రైట్ ప్రైస్, ఫెయిర్ వాల్యూ ప్లస్ రైట్ షేర్స్ ఇంటూ రైట్ ప్రైస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. ఎలా వస్తుంది, ప్రజెంట్ ప్లస్ రైట్ షేర్స్ ఇష్యూడ్. ఓకేనా, రైట్. ఇది వచ్చేసి ఇంకేముంది మనకి, ఇంకా నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంట్. ఎలా వస్తాం డిస్కౌంట్, సార్ ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ మైనస్, అంతే కదా, ఇంకా ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ మైనస్ ఏంటది రైట్ ప్రైస్ బై ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంట్ రేట్ ఎలా వస్తాయి, ఇంత తీసుకోవాలి డబ్బులు మనం అయితే మామూలు వాడి దగ్గర. రియల్గా మాట్లాడుకుంటే జెన్యున్గా ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకున్నాం వాడి దగ్గర, 7 rupees తీసుకున్నాం. సో 10 - 7/10 ఎంతైతే నీకు డిస్కౌంట్ రేట్ వచ్చిందో, నౌ సింప్లీ అప్లై దిస్ డిస్కౌంట్ రేట్ ఆన్ నెంబర్ ఆఫ్ షేర్స్. అంతే కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఊరికి అనుకుందాం, నెంబర్ ఆఫ్ షేర్స్ మనకి 10,000, ఎంత డిస్కౌంట్ రేటు, ఇక్కడ 2 parts ఉన్నాయి, ఒకటేమో పెయిడ్ పార్ట్, ఒకటేమో ఫ్రీ పార్ట్. ఎంత డిస్కౌంట్ 30%. సో 3,000 షేర్స్ ఏమో ఫ్రీ పార్ట్, 7,000 షేర్స్ ఏమో పెయిడ్ పార్ట్. సో 7,000 షేర్స్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 5/12, 3,000 షేర్స్ ఇంటూ 12/12. అది మన బాధ అంతా. ఆ 3,000 షేర్స్ కనుక్కోవడానికి ఇంత ఖర్చు పడ్డాం మనం.
ఆ ఫ్రీ పార్ట్ ఎంత కనుక్కోవడానికి డిస్కౌంట్ రేట్ కావాలంటే ఫెయిర్ వాల్యూ కావాలి, ఏది ఎక్స్ రేట్ కావాలి. ఫెయిర్ వాల్యూ ఎక్స్ రేట్ కావాలంటే ఈ ఫార్ములా తెలియాలి, ఈ ఫార్ములా తెలియాలంటే ఇది తెలియాలి, ఇది తెలియాలంటే ఇది తెలియాలి. ఓకేనా, చాలా ఈజీ. చూడండి ఒకసారి క్వశ్చన్ చేద్దాం. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఊరినాయి పోతాయి క్వశ్చన్స్. ఓకేనా, చాలా ఈజీ అమ్మా. ఈ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవి రైట్ ఇష్యూ క్వశ్చన్స్ ఈసారి మీరు ఎక్స్పెక్టింగ్ అమ్మా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా ఈజీ టాపిక్. మరి అంత ఈజీ టాపిక్స్ ఎగ్జామ్లు ఇస్తాడు మరి, ఏం నాకు అర్థం కాదాడు. కొంచెం టఫ్ చేయాలి కదా సిఎఫ్ఆర్ని. మనం కొంచెం ముందు కలిస్తే బాగుండేది కదా. మనం అందరం కొంచెం ముందు కలిసింటే మీకు చెప్పేవాడిని నేను. అసలు సిఎఫ్ఆర్ ఎంత అందంగా ఉంటుంది, ఎంత మంచి సబ్జెక్టు, ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పేవాడిని మీకు నేను. ఏం చేద్దాం, లాస్ట్ మూమెంట్ వచ్చారు. మీకు మాకు రాసి పెట్టలేదు, మాకు మా సీఏ వాళ్ళతో రాసి పెట్టండి. మేము మా సీఏ వాళ్ళు, మీరు అవుట్ ఆఫ్ సిలబస్, మీకు మీ సార్లు. ఓకేనా, చేద్దాం క్వశ్చన్స్ రండమ్మా. సో డిసెంబర్ నాకు ఒకటి పంపించాడు మా స్టూడెంట్ దగ్గర, ఫొటోస్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఓకేనా, రండమ్మా క్వశ్చన్స్ చేద్దాం. డిసెంబర్ 2000 చూద్దాం ఒకసారి. నాకు ఫొటోస్ పంపించాడు కుర్రాడు. రెండమ్మా స్టార్ట్ చేద్దాం. మీరు నేను గ్రూప్లో షేర్ చేసి చూడండి, మన దగ్గర గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లో నేను మీకు 2 క్వశ్చన్స్ పెట్టాను. రండి, ఒకటేమో డిసెంబర్ 2017 అనుకుంటాను, ఒకటేమో డిసెంబర్ 2016. రాద్దామా రండి. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తాను, రాసుకోండమ్మా కొత్త యూట్యూబ్లో వాళ్ళు. రండి, 2 క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్ చేసేద్దాం. చుడిపోయిన బోర్డు మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన పిక్స్, నేను క్వశ్చన్ పిక్స్. నేను క్వశ్చన్ కూడా రాస్తాను, రాసుకోండి ఒకసారి ఎగ్జాంపుల్ లాగా. మా కంప్యూట్ బేసిక్ అండ్ రాసుకోండి క్వశ్చన్ 2016 సిలబస్ 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఎప్పుడు ఇది 8 మార్క్స్ క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్. కంప్యూట్ బేసిక్ అండ్ అడ్జస్టెడ్ ఈపీఎస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. రాసుకోండి. నెట్ ప్రాఫిట్ ఫర్ 2015-16 మా 44 lakhs అంట. రైట్. నెట్ ప్రాఫిట్ ఫర్ 2016-17 మనకి 65 lakhs. తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ అంట ఎంత, 1,10,000. తర్వాత రైట్ ఇష్యూ రేషియో 2 shares ఫర్ ఎవ్రీ 4 shares అంటమ్మా. అంటే ఏంటి, ప్రతి 4 షేర్లకి 2 షేర్లు అంట. 2 shares ఫర్ ఎవ్రీ 4 shares. అంటే మీ దగ్గర 4 షేర్లు ఉంటే మీకు 2 రైట్స్ ఉంటాయి. ఓకేనా, రైట్. తర్వాత రైట్ ఇష్యూ ప్రైస్, ఏం పెద్ద రైట్ ఇష్యూ ప్రైస్ అంటే ప్రైస్ చార్జ్ టు షేర్ హోల్డర్స్. ఎంతది సార్, 180. ఏమో అదిగో చూడండి, డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ రైట్ ఆప్షన్, డేట్ చెప్తాడు మనకి. ఎప్పుడంటే డేటు సార్ 31st July 2016. తర్వాత ఇంకేం చెప్పాను, ఏమి ఇస్తాడని చెప్పాను సార్, ఫెయిర్ వాల్యూ కమ్ రైట్ కూడా ఇస్తాడు మనకి. ఎంత ఇచ్చాడు సార్, ఫెయిర్ వాల్యూ కమ్ రైట్. ఏమంటాడు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్ బిఫోర్ రైట్ ఇష్యూ అంటే ఏంటి మీనింగ్, కమ్ రైట్. ఏమో 270 rupees. 8 marks క్వశ్చన్. అంతేనమ్మా, ఇది క్వశ్చన్. రేపు ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ కనిపించింది, ఫస్ట్ మీ మైండ్లో ఏం రావాలి, రైట్ ఇష్యూ కనిపించిందంటే నాకు రైట్ ఇష్యూలు ఎప్పుడైనా సరే దేర్ ఆర్ 2 portions ఉంటాయి. అవునా. సో ఫస్ట్ ఏంటి మనకి సార్, పెయిడ్ పోర్షను, తర్వాత ఫ్రీ పోర్షన్. దానికంటే ముందు అసలు మిమ్మల్ని ఏమడిగాడు క్వశ్చన్లో వాడు సార్, క్వశ్చన్లో వాడు మమ్మల్ని ఏమడిగాడంటే క్యాలిక్యులేట్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. ముందు హెడింగ్ పెట్టండి, ఆన్సర్ అమ్మ, సొల్యూషన్. నేను చెప్పిన వివరాలు అయిపోతుంది ఊరినే. క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపిఎస్, ఫస్ట్ ఫార్ములా రాయండి. ఫార్ములా సార్, ప్రాఫిట్స్ 2 years ఉన్నాయి మనకి. అమ్మ 2 years అడిగాడు మనల్ని. మా క్వశ్చన్లో ఎవరిగా చూడండి, బీఈపిఎస్ 2 years అడిగాడా, ప్రీవియస్ ఇయర్ అడిగాడా.
నెట్ ప్రాఫిట్ ఫర్ 2015-16 లేదులే, రీస్టేట్ చేద్దాం ఇయర్కి. చూడండి అమ్మా, ఫార్ములా రాయండి. ప్రాఫిట్స్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్స్ బై వెయిటెడ్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్స్. ప్రాఫిట్స్ ఎంత ఈ ఇయర్ కనుక్కుంటాం మనం, ప్రజెంట్ ఇయర్. సార్ మరి ఈ ప్రాఫిట్స్ ఎందుకు ఇచ్చాడు మాకు వాడు పనిలేక? మరి ప్రీవియస్ ఎందుకు ఇచ్చాడు? రీస్టేట్ చేయాలి కదా మనం ప్రీవియస్ ఇయర్ మనం రీస్టేట్మెంట్ చేయాలి కదా. సో ఓన్లీ ఫర్ రీస్టేట్మెంట్, అడ్జస్టెడ్ కోసం ఇచ్చాడు మనకి. సో ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ మనకి ఫర్ రీస్టేట్మెంట్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీఎస్ ఫర్ 2016-17 చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. ఈ ప్రాఫిట్ తీసుకుందాం. ఇది ఎందుకు ఇచ్చాడు? ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ మనకి రీస్టేట్మెంట్ కోసం ఇచ్చాడు. ఓకే రైట్, రాయండి. ఇప్పుడు ప్రాఫిట్ తెలుసా మనకి 65 lakhs. ప్రాఫిట్ తెలుసా మనకి ప్లెయిన్ 65 lakhs అయిపోయింది. కింద హెడింగ్ పెట్టండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఏమని ఫస్ట్ మనకి సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బిఫోర్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత సార్? 1,10,000 ఇంటూ ఎన్ని మంత్స్ ఉంది మనకి సార్? 12/12 సింపుల్, 1,10,000. ఈ ఫాలో అవ్వండి, ఈ ఫార్మాట్ త్వరగా అయిపోతుంది. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీఎస్ ఫర్ 16-17 ఫార్ములా రాయండి మర్చిపోకుండా. ప్రాఫిట్స్ అట్రిబ్యూటబుల్ బై వెయిటెడ్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ప్రాఫిట్స్ ప్లెయిన్ ఎంత? 65 lakhs. సెకండ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్ కాదు. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,10,000. తర్వాత ఎప్పుడమ్మా 31st July సార్? 31st July రైట్ ఇష్. ఇక్కడ ఆగండి, ఇంకా 31st July అవునా? రైట్ ఇష్యూ. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, రాయండి ఇక్కడ. సార్ పెయిడ్ పార్ట్, ఫ్రీ పార్ట్. ఎందుకని సార్? పెయిడ్ పార్ట్ కనుక్కొని ఏం చేస్తాం మనం? సార్ పెయిడ్ పార్ట్ కనుక్కొని ఎన్ని మంత్స్ మనకి 31st July అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 8 months ఇంటూ 8/12. ఫ్రీ పార్ట్ కనుక్కుంటే ఇంటూ 12/12. అర్థమైందా ఎందుకు చూనుకున్నాం ఇక్కడ మనం? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫుల్ ఇయర్ ఉంది, 12/12 అయిపోయింది. రైట్స్ జరుగుతుంది ఇప్పుడు 31st Julyలో. ఓకేనా? మరి 31st July జరుగుతున్నప్పుడు ఒకవేళ కానీ ఇది ఫ్రెష్ ఇష్యూ ఏంటే ఇంటూ, ఒకవేళ ఇది ఫ్రెష్ ఇష్యూ ఏంటే క్యాష్కి అయితే ఇంటూ 8/12 అయిపోయింది. బోనస్ అయి ఉంటే ఇంటూ 12/12 అయిపోయింది. బట్ దీంట్లో ఏమైంది మనకి రెండు కలిసి ఉన్నాయి, విడగొట్టాలి. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రీ పార్ట్, పెయిడ్ పార్ట్ విడగొడదాం. అంతేనా? అర్థమైంది? ఫస్ట్ మీకు ఏం చేస్తున్నాము? సో పెయిడ్ పార్ట్కి ఏమో ఇంటూ 8/12 టైం ఫ్యాక్టర్, ఫ్రీ పార్ట్కి నో టైం ఫ్యాక్టర్, దట్ ఈస్ 12/12. ఓకేనా? రైట్. ఏం చెప్పాను మీకు సార్? ఇప్పుడు మరి మనకి ఫ్రీ పార్ట్ కనుక్కోవాలంటే మనకి డిస్కౌంట్ రేట్ కావాలి సార్. డిస్కౌంట్ రేట్ కనుక్కోవాలంటే ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ మనకు కావాలి సార్. కనుక్కుందాం రండి. ఇక కాలేజ్ బోర్డు రాసుకోండి, వర్కింగ్ నోటు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్. ఇప్పుడు చూడండి అర్థమవుతుంది మనకి. అంటే మనకి నెట్వర్త్ కావాలి. ఏమో చూడండి, రైట్స్ ఇష్యూ చేయకముందు మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి సార్? మన దగ్గర 1,10,000 షేర్స్ ఉన్నాయి సార్. దాని మార్కెట్ ప్రైస్ ఎంత? 270 రూపీస్. అదే నా డబ్బులు అంటే ఏంటి? ఇప్పుడు సార్ నేను ఇష్యూ చేయకముందు నా దగ్గర 1,10,000 షేర్స్ ఉన్నాయి, ఇంటూ ఒక్కో 270 రూపీస్ సార్. ప్లస్ ఇప్పుడు రైట్స్ ఇష్యూ చేస్తున్నాను. రైట్స్ ఎన్ని షేర్స్ ఆఫర్ చేస్తున్నాను నేను? రాయండి ఇక్కడ. నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ ఎన్ని సార్? 1,10,000 ఇంటూ 2/4. ప్రతి 4 షేర్లకి 2 షేర్లు ఆఫర్ చేస్తున్నాను. అంటే ఎన్ని రైట్ షేర్స్ ఇస్తుంది సార్? 1,10,000 ఇంటూ 4 ఇంటూ 2 సార్. నేను 55,000 ఆఫర్ చేస్తాను, అంతేనమ్మా? ఇంటూ 2/4 నేను 55,000 షేర్స్ ఆఫర్ చేస్తున్నాను రైట్స్ నేను. ఇప్పుడు మన బాధ ఏంటి ఇక్కడ? ఈ 55,000 షేర్స్లో బాబు ఫ్రీ పార్ట్ ఎంత, పెయిడ్ పార్ట్ ఎంత? ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ ఆఫర్డ్? 2:4, 1,10,000 ఉన్నారు, ప్రతి 4కి 2, సో ఇంటూ 2/4. సో ఇప్పుడు నేను 55,000 రైట్ షేర్స్ ఆఫర్ చేస్తున్నాను. బట్ దాంట్లో ఫ్రీ పార్ట్ ఏంటి, పెయిడ్ పార్ట్ ఏంటి? ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి. అర్థమైందా? రాయండి. ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం? మనకి ఫెయిర్ వాల్యూ ఎక్స్ రైట్ కావాలంటే మనకు డబ్బులు ఎంత వచ్చినాయి కావాలి. బిఫోర్ ఇన్ షేర్స్ ఉన్నాయి,
ఇంటూ 270 ప్లస్ ఎంత వచ్చే డబ్బులు మనకి? సార్ నేను 55,000 షేర్స్ ఆఫర్ చేస్తున్నాను. ఎంతకి ఒక్కోటి? అమ్మా 180గా సార్, 180కి బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సార్? 1,10,000. కొత్తగా ఎన్ని వస్తున్నాయి రైట్స్ వల్ల? 55,000. అంతేగా. ఇప్పుడు ఇంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ప్రజెంట్ షేర్స్ ఇంటూ మార్కెట్ వాల్యూ. రైట్స్ వల్ల ఇంత క్యాష్ లోపలికి వస్తుంది. 55,000 ఇంటూ 180 బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. కనుక్కున్నాం ఎంతది సార్? 1,10,000 ఇంటూ 270. 1 10 100 1000 10,000 లక్ష 2.97 crores అమ్మా. 2,97 lakhs. తర్వాత 55,000 ఇంటూ 180 ప్లస్ 2,97 lakhs 3,96 lakhs. అండ్ నమ్మకం లేకపోతే 3,96 lakhs బై ఎంతది? 1,10,65,000 బై 1,65,000. దట్ ఈజ్ ఏమో 240 రూపీస్. ఇది దీని అసలైన వర్త్. ఇక్కడ ఎంత ఉంది? 270 తప్పు ఇది. సో 240 రూపీస్ మనకి దాని అసలైన ఫెయిర్ వాల్యూ. ఇంకా అయిపోయింది క్వశ్చన్. బట్ నాకు ఇది ఒకసారి చెప్పండి అమ్మా. నెక్స్ట్ అయిపోయింది, క్వశ్చన్ ఏం లేదు. బట్ క్లియరా? ఈ క్వశ్చన్ రేపు మీకు రావచ్చు 8 మార్క్స్కి. సో ఫస్ట్ ఏం చేస్తారు? క్యాలిక్యులేషన్ ఆఫ్ BEPS, ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ప్రాఫిట్స్ మీకు ఇచ్చేసారు 65 lakhs. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కాదు. ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఓన్లీ ఫర్ రీస్టేట్మెంట్, నాట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ BEPS. ఫస్ట్ క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి? నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి. సార్ వీ హ్యాడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ 12 months 1,10,000. మనం మధ్యలో 31st July మనం 2:4 రైట్స్ ఇష్యూ చేస్తున్నాం. అంటే ఎన్ని సార్? 55,000 షేర్స్ ఆఫర్ చేస్తున్నాం. బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? సార్ దీంట్లో రెండు ఉన్నాయి, ఫ్రీ పార్ట్, పెయిడ్ పార్ట్. విడగొట్టాలంటే నాకు డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ కావాలంటే నాకు ఫెయిర్ వాల్యూ ఆఫ్టర్ రైట్స్ కావాలి. అది ఎలా వస్తుంది నీకు? ఎలా వస్తుంది నీకు? నెట్వర్త్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. ఎలా వస్తుంది? నెట్వర్త్ బిఫోర్ ఎన్ని షేర్స్ ఉన్నాయా ఇంటూ ఎంత ప్రైస్ దాంది ప్లస్ 55,000 షేర్స్ ఆఫర్ చేసాం ఎంతకి? 180కి బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో వీ గోట్ 240 రూపీస్. ఇప్పుడు చెప్పండి అమ్మా, డిస్కౌంట్ రేట్ కనుక్కోండి ఎంత రకంగా? సార్ డిస్కౌంట్ రేట్ ఏమో ఎంత రాసుకోలేదు ఎంత మీరు? సో డిస్కౌంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మీద? 240 మైనస్ మనం ఎంత ఇస్తున్నాం? 180 ఇస్తున్నాం. మైనస్ 180 బై 240 ఇంటూ 100. ఎంత మన డిస్కౌంట్ రేట్ కనుక్కోండి. సార్ 240 రూపీస్ షేర్స్ మనకి 180కే ఇస్తున్నాడు. సార్ 25% డిస్కౌంట్ రేట్ అమ్మా. రైట్, ఇంకా అయిపోయి ఇంకేముంది? ఇంకెంత ఫ్రీ పార్ట్? సార్ 55,000 ఇంటూ 25%. పెయిడ్ పార్ట్ ఎంత? సార్ 55,000 ఇంటూ 75%. అయిపోయింది, ఇంకేముంది? 55,000 ఇంటూ 75%. సార్ 41,250 షేర్స్ పెయిడ్ పార్ట్. అంతేనా? సో ఎంత మీది? సార్ 41,250 ఇంటూ 8/12. అంతే కదా, 8 months కదా. జూలై అయిపోయింది, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ ఇంటూ 8/12 అమ్మ. ఎంత మనకి సార్? 27,500. తర్వాత ఫ్రీ పార్ట్ ఎంత? ఇంకా ఫ్రీ పార్ట్ ఏముంది ఇంకా? సార్ 55,000 మైనస్ లేదా ఇంటూ 25% ఏం అయిపోయింది? ఇంటూ 25% ఎంత? సార్ 13,750 ఇంటూ 12/12 రాసేయండి మొత్తం. 13,750 టోటల్ వేసాడు మనకి. అయిపోయింది సార్. మొత్తం మనకి 1,51,250. 1,51,250 అయిపోయింది. ఇంకా BEPS రాసేయండి. ఇంకా 65 lakhs బై 1,51,250. 65 lakhs అమ్మా బై 1,51,000. దట్ ఈజ్ 42 పాయింట్. చాలా వస్తుంది ప్రాఫిట్. 65 lakhs 6 lakhs. ఇది ఎంత ప్రాఫిట్? అది 40 రూపీస్ BEPS వస్తుంటే 65 lakhs అమ్మా. నెంబర్ ఆఫ్ షేర్స్ 1,10,000. 1 10 100 1000. అంతేలమ్మా. సో 65 lakhs బై 1,51,250. దట్ ఈస్ 42.97 అమ్మా. యూ కెన్ టేక్ 43 రూపీస్, నో ప్రాబ్లం. నా దగ్గర ఆన్సర్ లేదు,
మీరు ఎత్తుక్కోండి అక్కడ ఏం క్వశ్చన్ ఇది. ఐ థింక్ December 17 or 16 అవ్వచ్చమ్మా. ఆన్సర్ నా దగ్గర లేదు, నేను ఆన్సర్ చూసి చెప్పే బ్యాచ్ కాదు, నా దగ్గర లేవు ఆన్సర్లు. ఓకేనా, ఇది కరెక్ట్, మన క్వశ్చన్ చెప్పేసాం అంతే, అయిపోయిందా. సో 43 రూపీస్. ఇంకేమడిగా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సార్, రీస్టేట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి సార్? ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ బై ప్రీవియస్ ఇయర్ నెంబర్ ఆఫ్ షేర్స్ ప్లస్ ఏం తీసుకుంటాం సార్? ఇదిగోండి ఈ ఫ్రీ పార్ట్ ఈ పెయిడ్ పార్ట్ని నీడ్ నాట్ టు ఇంక్లూడ్ ఫర్ రీస్టేట్మెంట్. ఓన్లీ ఏం చేస్తాం సార్? ఓన్లీ మనం ఏంటమ్మది ఫ్రీ పార్ట్ మాత్రమే మనం రీస్టేట్ చేస్తాం. రైట్ అమ్మా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ఈపీఎస్ ఫర్ ఎప్పుడు 15-16 అక్కడ ఎర్నింగ్స్ ఎంత 15-16లో ఎర్నింగ్స్ 44 lakhs బై నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని ఇక్కడ మాకు ఆల్రెడీ ఇక్కడ బీఈపీఎస్ కనుక్కోవచ్చు మీరు ఎలా. ఏమన్నా సార్ 44 lakhs బై 1,10,000 ఎంత 40 రూపీస్ ఇక్కడ అంతేగా. 44 lakhs బై 1,10,000 యూ కెన్ టేక్ 140 రూపీస్. ర్యాండమ్ ఇంకా 44 lakhs బై 1,10,000 ప్లస్ ఇదంతా 13,750 ఇదేగా ఫ్రీ పార్ట్. ఇది తీసుకోండి చాలు, 13,750 షేర్స్. ఇంకా అనుకోండి, ఇంకా 1,10,000 ప్లస్ 13,000 1,23,750. సో 44 lakhs by 1,23,750. That is 35.55. అంతేనమ్మా. 35.55. ఓకేనా. ఏంటి రీస్టేట్మెంట్ అంటే? రీస్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్లో మీరు కనుక్కున్నటువంటి బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్కి, ప్రీవియస్ ఇయర్లో మీరు కనుక్కున్నటువంటి బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఏదైతే ఉందో అక్కడ డినామినేటర్లో, ఇదిగోండి ఇది ప్రీవియస్ ఎర్నింగ్సా, ఇది నెంబర్ ఆఫ్ షేర్సా, డినామినేటర్లో షేర్ స్ప్లిట్ ఎఫెక్టు, బోనస్ ఎఫెక్టు, దాంతోపాటు ఇంకోటి ఏం ఇవ్వాలి, బోనస్ ఎఫెక్ట్తో పాటు యూ షుడ్ గివ్ ఫ్రీ పార్ట్ ఆఫ్ రైట్స్ ఎఫెక్ట్ కూడా మీరు ఇవ్వాలి. అదే మనకి రీస్టేట్మెంట్ అంతే. ఇంకో క్వశ్చన్ కూడా ఉందమ్మా, December 2016 అనుకుంటాను, అది హోంవర్క్ చేసుకోండి. ఓకేనా, గ్రూపులో పెట్టేసాను ఆల్రెడీ. కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. క్వశ్చన్స్ 2 ఉన్నాయి, ఆ 2 చేసుకోండి చాలు. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఉంది మీకు, ఏంటిది డైల్యూషన్. నెక్స్ట్ క్లాస్ చెప్తాను, అది బట్ టైం పడుతుంది మనకి, బట్ ఇది ఇంపార్టెంట్ అమ్మా. రేపు అటెంప్ట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ రైట్ ఇష్యూ. అర్థమైందా? క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారు? సో క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీఎస్ ఫర్ 2 years కనుక్కుంటారు, లేకపోతే సింప్లీ కంప్యూట్ ఫర్ 2 years. ఫస్ట్ ఇయర్కి ఎలా వస్తుంది బీఈపీఎస్ మీకు? 44 lakhs by 1,10,000 ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కనుక్కున్నాం, బట్ సెకండ్ ఇయర్ కనుక్కోవాలంటే మనకు ప్రాఫిట్స్ వచ్చినాయి, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలిగా మరి, ఎందుకని? దేర్ ఈజ్ రైట్ ఇష్యూ. సో సెకండ్ ఇయర్కి వీ షుడ్ కంప్యూట్ రైట్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ 12 months. ఇక్కడ రైట్ ఇష్యూ జరిగింది, అన్ని 55,000 షేర్స్ 2/4. ఈ 55,000 షేర్స్లో దేర్ ఈజ్ సమ్ పెయిడ్ పార్ట్, దేర్ ఈజ్ సమ్ ఫ్రీ పార్ట్. నీకు ఫ్రీ పార్ట్ కావాలంటే డిస్కౌంట్ రేట్ కావాలి, డిస్కౌంట్ రేట్ కావాలంటే ఫెయిర్ వాల్యూ ఎక్స్ రేట్ కావాలి. ఎంత మరి? ఇలా వస్తుంది నీకు, నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ ఇంటూ ఫెయిర్ వాల్యూ ప్లస్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్ ఇంటూ రైట్ ప్రైస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ 240 రూపీస్. ఇంత నీ దగ్గర తీసుకోవాలి, బట్ నీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు? ఓన్లీ దే ఆర్ టేకింగ్ 180. సో డిస్కౌంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 240 minus 180 by 240. సో 25%. 25% is discount rate, that is free part. 55,000లో 25% free, that is bonus part, no time factor. 75% paid part into 8/12. సో నెంబర్ ఆఫ్ షేర్స్ మనకి 1,51,250. సో కనుక్కొని బీపీఎస్ 65 lakhs by 1,51,250 అయిపోయింది. ఇంకేమిటి గడమ్మా? రీస్టేట్మెంట్ లేదా అడ్జస్టెడ్ ఈపీఎస్ ఫర్ ప్రీవియస్ ఇయర్. ఎందుకని సార్? ఇక్కడ ఈ బోనస్ ఎఫెక్ట్ వల్ల ఎంతైతే ఈపీఎస్ తగ్గిందో దాన్ని మనం అక్కడ చూపించాలి. సో ప్రీవియస్ ఇయర్కి ఏం చేసాం? 44 lakhs by 1,10,000 ప్లస్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బోనస్ పార్ట్ తీసుకోవాలి. 13,750 బోనస్ 13,750
ఇందాక క్వశ్చన్ కూడా సేమ్, మీరు ఇందాక ఏం చేసాం మనం, షేర్ స్ప్లిట్ అయింది, ఎంత అయినాయి 50 lakhs అయినాయి. సో ప్లస్ బోనస్ ఎంత 25 lakhs. సో కింద ఏం తీసుకున్నాం ఇందాక మనం రీస్టేట్మెంట్లో 75 lakhs తీసుకున్నాం మనం. దొరుకుతుందా రీస్టేట్మెంట్లో, ఇలా రీస్టేట్ చేయండి 35.55. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ ఇష్యూ. ఈ అటెంప్ట్లో మీకు నాకు తెలిసినంతలో క్వశ్చన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈ అటెంప్ట్లో క్వశ్చన్ మీకు రావచ్చు. ఓకేనా. ఇంకా మీకు లాస్ట్ పాయింట్ అమ్మా, ఎందుకంటే 46 minutes అయింది, ఒక పావు గంటలో ఇంకో పాయింట్ అయిపోతుంది మనకి, మళ్ళీ ఇంకో క్లాస్ అంటే వేస్ట్ ఆఫ్ టైం మనకి. ఏంటది లాస్ట్ పాయింట్, చిన్న పాయింట్ సార్, డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. హోప్ఫుల్లీ మీకు ఐ థింక్ యూ విల్ గెట్ ఈజీ. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు 8 marks వస్తాయి. లాస్ట్ పాయింట్ December 21 క్వశ్చన్ వచ్చేద్దాము, డైల్యూషన్కి అయిపోతుంది ఇంకా. ఓకేనా. డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అమ్మా అది. నెక్స్ట్ పెట్టుకోండి హెడ్డింగ్, డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్. సో డైల్యూషన్ మనకి ఏమో, మీరు ఎగ్జామ్ కాబట్టి ప్రస్తుతానికి నేను చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు దాని గురించి ఇప్పుడు, బట్ మనకు టైం లేదు. సో డైల్యూటెడ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో కానీ మీకు ఏమో కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటే, కన్వర్టబుల్ డిబెంచర్స్ లేదా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటే, మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఎగ్జామ్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆపేశారు కంపెనీస్ యాక్ట్లో. సో మీకు కానీ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, రాసుకోండి డిపిఎస్, డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్. క్వశ్చన్లో కానీ మీకు కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటే మీరు డైల్యూషన్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఐడెంటిఫై ద క్వశ్చన్. మరి యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్వశ్చన్. సో ఎగ్జామ్ క్వశ్చన్లో కానీ మీకు ఏంటమ్మా కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటే దెన్ మనకి డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక్కోవాలి. డైల్యూటెడ్ వేరు, అడ్జస్టెడ్ వేరు. అడ్జస్టెడ్ ఈజ్ ఓన్లీ ఫర్ బోనస్ స్ప్లిట్ రైట్లో ఉన్న ఫ్రీ పార్ట్, బట్ డైల్యూటెడ్ డిఫరెంట్. చిన్న పాయింట్ అమ్మా, అయిపోతుంది. చూడండి ఇప్పుడు బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫార్ములా చెప్పండి నాకు. ఏం సార్ ఫార్ములా? సార్ ప్రాఫిట్స్ బై వెయిటెడ్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి అమ్మా, వాడు ఏమంటాడంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్లో దేర్ ఆర్ కన్వర్టబుల్ డిబెంచర్స్, ఉంటాయండి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉండొచ్చు. సో కంపెనీ బ్యాలెన్స్ షీట్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మా 12% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంత? ఒక 1 lakh ఉన్నాయి మన దగ్గర. ఇదేమంటాడు, ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఈక్విటీ షేర్స్గా మారితే మీకేం చెప్తాడు? రేషియో చెప్తాడు. ఒక్కొక్క డిబెంచర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్గా మారిద్ది అంటాడు. మనకు చెప్తాడు క్వశ్చన్లో, వినుంటారు మీరు చిన్నప్పుడు ఇవన్నీ ఐపీసీసీ లెవెల్లో. సీఎం ఇంటర్లో విన్నారా కన్వర్షను? సో కన్వర్టబుల్ డిబెంచర్స్ మీకుంటే ఒక్కొక్క డిబెంచర్ మనకి 10 షేర్స్గా కన్వర్ట్ అవుతున్న రేషియో ఇస్తాడు మనకి. ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదమ్మా, ఈ డిబెంచర్స్ కానీ కన్వర్ట్ అయితే, ఈ డిబెంచర్స్ కానీ ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అయితే బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది? అంతే సింపుల్గా. ఈ ఈక్విటీ షేర్స్ కానీ ఒకవేళ ఈ డిబెంచర్స్ కానీ ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అయితే దెన్ ఏమంటున్నాడు, దెన్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది? సార్ ఎఫెక్ట్ పట్టడం అంటే ఏంటి సార్ మీనింగు? ఏమో న్యూమరేటర్లో ఉన్న ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది, అదేవిధంగా డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది? ఫస్ట్ మనం సింపుల్గా ఇది చూద్దాం, ఎందుకంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది. చెప్పండి అమ్మా, ఒకవేళ ఈ డిబెంచర్స్ కానీ ఈక్విటీ షేర్స్గా మారిపోతే ఇక్కడ ఎఫెక్ట్ ఏంటి? సార్ ఏముంది సార్, ఈక్విటీ షేర్స్గా మారిపోయిన అనుకోండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ పెరుగుతాయి సార్ మాకు ఇప్పుడు, అంతే. సో ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూ ఈక్విటీ షేర్స్ ఇంటూ టైం ఫ్యాక్టర్ కంపల్సరీ తీసుకుంటాం అక్కడ. ఎందుకంటే రిసోర్సెస్, డిబెంచర్స్ మనం రీపే చేసి డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. డిబెంచర్స్ లయబిలిటీ షేర్లు ఇస్తున్నాం, లయబిలిటీ సెటిల్మెంట్ చేస్తే డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు డబ్బులు బయటికి పోవట్లేదు, మనం మిగిలిపోతున్నాయి. సో డిబెంచర్స్ ఎప్పుడైతే కన్వర్షన్ డేట్ ఇచ్చాడో ఆ డేట్ నుంచి టైం ఫ్యాక్టర్ తీసుకుంటాం. నాకు చూసాం మార్నింగ్ లయబిలిటీ డిబెంచర్స్ అంటే సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఈ కొత్తగా వస్తే షేర్లు ఇక్కడికి అయిపోయింది. మరి పైన వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఇన్
న్యూమరేటర్. సార్ న్యూమరేటర్ ఎఫెక్ట్ ఏముంది సార్ మనకి? డిబెంచర్స్ ఈక్విటీ షేర్స్ అయిపోతే ఇప్పటి వరకు మనం డిబెంచర్స్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు సార్ మనం, అంతే కదా సార్. ఇప్పటి వరకు మనం డిబెంచర్స్ కానీ ఈక్విటీగా మారినాయి అంటే సో డిబెంచర్స్ మీద మనం ఇప్పటి వరకు పే చేసే ఇంట్రెస్ట్ మనం పే చేయవలసిన పని లేదు. నాకు తెలిసి మీకు ఇంకా డెప్త్ చెప్పాల్సిన పని, ఎందుకని సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వేయటం వల్ల ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రాయటం వల్ల మనకి ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లేదంటే మనం ఎక్కువ ట్యాక్స్ పే చేస్తాము. సో కాబట్టి మనకి ఇక్కడ సేవింగ్స్ ఏంటి? ఇక్కడ సార్ సేవింగ్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్. ఐ థింక్ ఇది మీకు వచ్చి అనుకుంటున్నాను, లేదా చెప్పొచ్చు డీటెయిల్గా, మరి చిన్నపిల్లలాగా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటిది సార్? ఇప్పుడు డిబెంచర్స్ కానీ ఈక్విటీగా మారిపోయినాయి అంటే 2 ఎఫెక్ట్స్ కావాలి నాకు. ఒకటి న్యూమరేటరు, 2 డినామినేటర్. కింద ఎఫెక్ట్ చెప్పండి మనకు డినామినేటర్లో. సార్ కొత్త షేర్లు ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి. న్యూ షేర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి సార్? ఇంటూ డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్. యూ షుడ్ టేక్ టైమ్ ఫ్యాక్టర్. తెలుసు కదా, మార్నింగ్ చూసాం కదా, లయబిలిటీ పే చేయట్లా, షేర్లు ఇస్తున్నాం. సో ఆ క్యాష్ మనకి మిగిలిపోయింది, క్యాష్ వాడుకో, డబ్బులు సంపాదించుకో. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ టైం ఫ్యాక్టర్ తీసుకోవాలి, ఓకేనా. న్యూమరేటర్లో సార్ డిబెంచర్స్ ఈక్విటీగా మారటం వల్ల వీటి మీద ఎప్పటి వరకు పే చేసే ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సిన పని లేదు, బట్ ఇంట్రెస్ట్తో పాటు మనకి ట్యాక్స్ బర్డెన్ వస్తుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ మనకి సేవ్ అవుతుంది, అంతేనమ్మా సింపుల్గా. సో డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ ఇస్ నథింగ్ బట్ ఇమ్మా బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్, అంతే. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక్కోవాలి. బేసిక్ ఎర్నింగ్ కనుక్కోండి, అప్పట్లో వెళ్ళిపోండి ముందుకి. లాస్ట్లోకి వచ్చిన తర్వాత సో డైల్యూషన్ అంటే ఏంటంటే ఏం చేయదు, ముందు డైల్యూషన్ అని చెప్పేసి ఫస్ట్ ఫార్ములా రాయండి. ఫార్ములా రాసి మా ఫస్ట్ బేసిక్కి ఏవైతే ఫిగర్స్ మీరు తీసుకున్నారో, బేసిక్కి మీరు ఏదైతే ప్రాఫిట్ తీసుకున్నారో తీసుకోండి, బేసిక్కి మీరు ఏదైతే నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకున్నారో తీసుకోండి, ఓకేనా. బేసిక్ ప్రాఫిట్ తీసుకోండి, బేసిక్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోండి, ప్లస్ ఇప్పుడు థింక్ చేయండి ఈ డిబెంచర్స్ ఈక్విటీగా మారితే ఎన్ని షేర్లు అవుతాయి. ఈ డిబెంచర్స్ మనం కన్వర్ట్ చేయటం వల్ల మనకి ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత సేవ్ అయింది. ఇది పైన యాడ్ చేయండి, ఇది కింద యాడ్ చేయండి, దట్ ఈస్ నథింగ్ బట్ డిఈపిఎస్. సింపుల్ అమ్మా. ఓకే, ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తే. క్వశ్చన్ చేద్దాం. డిసెంబర్ 2021 12 మార్క్స్ పెద్ద క్వశ్చన్ రన్ చేద్దాం. డిసెంబర్ 2021 అమ్మా. రండి. డిసెంబర్ మార్నింగ్ చేసాం కదా క్వశ్చన్, అలాంటిది పెద్ద క్వశ్చన్, ఇంకా 12 మార్క్స్. డిసెంబర్ 2021 అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఎక్కడెక్కడ చూడండి, ఇదేనమ్మా తుషార్ కంపెనీ లిమిటెడ్ క్వశ్చనే. ఒకసారి నీట్గా చేద్దాం ఈ క్వశ్చన్. ఇప్పుడు మీ ఐసీఆర్ అంతే ఎదవమ్మాడు, ఆన్సర్లు ఇస్తాడు ఎందుకు? క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పకుండా ఎలా చేస్తారు పాపం మీరు? ఎంత సాధించుకున్నాడంటారు బాబు మీ వాడు. మరి మా వాడే బెటర్, ఐసీ వాడు కనీసం ఆన్సర్లు ఇస్తాడు కింద. అసలు మీ వాడు అంటే క్వశ్చన్లు ఇచ్చేసి కింద హింట్లు ఇస్తున్నాడు. కనుక్కోండి మీ సాగు మీరు సావండి అని. మీ సాగు మీరు సావండి, ఎట్ వస్తుంది ఆన్సర్ మీకు పాపం. ఏంటోరా బాబు. అమ్మా చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూద్దాం. మార్నింగ్ చేసిన క్వశ్చన్ లాంటిదే, బట్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇవన్నీ కామన్. నెంబర్ ఆఫ్ షేర్స్ మనం చెప్పాల్సిన పని లేదు ఇప్పటి వరకు. సో స్ప్లిట్ వరకు నేను చెప్పను, ఎందుకంటే మొత్తం చేసాం మనం. తర్వాత చూడండి, కంపెనీలో 12% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయంటే ఎంత? 100 రూపీస్ ఈచ్. ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పటి వరకు ఎంత? 3 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఓకే రైట్. తర్వాత నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, 31st March 2020కి ఇచ్చాడు, 21కి ఇచ్చాడు. ట్యాక్స్ రేట్ అని 30%. ఏమో క్యుములేటివ్ ప్రిఫరెన్స్ చేస్తూ కనుక్కున్నాం, అంత కామనే. కింద ఆన్సర్లు చూడండి ఏమిచ్చాడు. క్వశ్చన్ చదవండి. కంప్యూట్ నెట్ ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫర్ ఇయర్ 2019, 20, 2021 కనుక్కుందాం. రాయండమ్మా ఫస్ట్. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా ఆన్సర్ రాయాలా, మొత్తం రాయాలి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయాలా, లేదంటే ఇలా రాస్తే సరిపోద్దా ఆన్సరు? ఇంట్లో ఏంటో. ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. నెట్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. నెట్ ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 2 years రాయండి. ఫస్ట్ ఫార్మాట్ వేయండి సార్. 31st ఇప్పుడు ఏమంటాడమ్మా? 2019, 20 అంట. 19, 20
2021 రైట్. ప్రాఫిట్స్ గివెన్ ఎంతది 85 lakhs, 1 crore 10 lakhs. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఏంటి ఇంతకి ఈ ప్రాఫిట్స్లో డిబెంచర్ ఇంట్రెస్ట్ పేడా నాట్ పేడా? వాడు చిప్స్ అవ్వలేదు. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సా? అసలు చూడండి ఏం చెప్పాడు, నెట్ ప్రాఫిట్ అన్నాడు అంతే అక్కడ. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆల్వేస్ నెట్ ప్రాఫిట్ మీన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్టర్ డిబెంచర్ ఇంట్రెస్ట్. ఓకేనా? నెట్ ప్రాఫిట్ ఇచ్చాడంటే దట్ ఈజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే ఏంటి, ఆ ప్రాఫిట్లో ఆల్రెడీ డిబెంచర్ ఇంట్రెస్ట్ తీసేశారు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా లెస్ చేసేసాం. ఓకేనా? ఏంటో మీద ప్రాఫిట్ ఆఫ్ ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మీకు ఏం చెప్పాను ఏంటో నుంచి సార్, డివిడెంట్ టు క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ లెస్ చేయాలి సార్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి చూడండి ఇద్దరున్నారు ఇక్కడ, క్యుములేటివ్ నాన్ క్యుములేటివ్. ఏం చెప్పాను మీకు సార్, ఈక్విటీ వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ముందు కంపల్సరిగా క్యుములేటివ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి డివిడెండ్ పే చేయాలి. ఎంతమంది 85 lakhs, ఎంత 1 crore into 10% రైట్, మైనస్ డివిడెంట్ ఆన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ 1 crore into 10%, దట్ ఈస్ 10 lakhs, 10 lakhs, సో 75 lakhs, ఇక్కడ 1 crore. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సరిపోయింది కింద ఆన్సర్లు. 75 lakhs, 1 crore. ఏమా నెక్స్ట్, క్యాలిక్యులేట్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2001 ఫర్ బిఈపిఎస్ అండ్ ఫర్ డిఈపిఎస్. కనుక్కుందాం. మార్నింగ్ కనుక్కున్నాం కదా మనం. సెకండ్ పాయింట్ రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ మార్నింగ్ చేసాం మన లిస్టు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 12/12, స్ప్లిట్, బోనస్ ఎంత వచ్చింది మనకి ఇది సార్? వీ గాట్ 75 lakhs. అయిపోయిందా? రైట్. ఇంకేమంటున్నాడు, ఇది దేనికి? ఇది బిఈపిఎస్కి. ఇప్పుడు మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ డిఈపిఎస్. అంటే ఏమడుగుతున్నాడమ్మా, సింపుల్గా డినామినేటర్లో అడుగుతున్నాడు మన ఎఫెక్ట్ అంటే, అంతేగా. దిస్ ఈజ్ ద డినామినేటర్ ఫర్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. వాడు ఏమంటున్నాడు, he needs denominator for diluted earning per share, that is add effect of conversion to this 75 lakhs. చూడండి ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర డిబెంచర్లు సార్? వీ హ్యాడ్ 1 lakh డిబెంచర్స్. చూడమ్మా రేషియో ఉన్నా, కన్వర్షన్ చూడమ్మా, కన్వర్షన్ రేషియో 10 shares పర్ డిబెంచర్స్ అంటాం. ఓకేనా? కన్వర్షన్ రేషియో రాయండి ఇక్కడ, ఎక్కడ రాద్దాం, రాసేద్దాం. లేకపోతే నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ 1 lakh బై ఎన్ని షేర్లు అవి? 1 lakh into 10 1 lakh into 10 అమ్మా. ఎన్నో వస్తాయి షేర్స్? మొత్తం మన దగ్గర 1 lakh డిబెంచర్స్ ఉన్నాయి. అమౌంట్ కాదు, నెంబర్స్ అవి. మన దగ్గర 1 lakh డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కటి 10 shares ఇస్తున్నాం. ఎన్నో వస్తున్నాయి మొత్తం మనకి? ఇంకా సార్ వీ గాట్ 10 lakh ఈక్విటీ షేర్స్. 10 lakh ఈక్విటీ షేర్స్ ఇంత మనకి. ఏం చెప్పాను మీకు, టైం ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎంత టైం ఫ్యాక్టరు? ఇటు ఎదవా, మీ వాడు మావాడి కంటే ఎదవలాగా ఉన్నాడు, ఐసీఐ వాడి కంటే. ఇక్కడ మీకు టైం ఇవ్వాలి కదా, డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇవ్వాలి కదా మీకు. ఇవాళ ఎక్కడ ఇవ్వాలి చూడండి. మీకు ఎక్కడన్నా క్వశ్చన్లో డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇచ్చాడా? సో వాడు ఏమనుకున్నాడంటే డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ మా లాస్ట్ డేట్. ఇప్పుడు బోనస్ డేటు 1st January, అంటే ఎన్ని మంత్స్ అమ్మా? 3 months అనుకుంటున్నాడు వాడు. మీకు యాక్చువల్గా డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చినప్పుడు వాడు హీ షుడ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్. వాడు మీకు డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇవ్వలేదు. సో రిమెంబర్, లాస్ట్ అటెంప్ట్ కాబట్టి తప్పదమ్మా. బట్టి వాడు చెప్పట్లేదు, వాడు ఇస్తారు నెక్స్ట్. బట్ డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ డేట్ ఆఫ్ క్వశ్చన్. ఎంతది? 1st January. అంటే ఎన్ని మంత్స్ ఉంది ఇంకా మనకి? 3 months పెండింగ్ ఉంది మనకి. సో ఇంటూ మా 3/12 ఎంత? 2 lakh. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ డిఈపిఎస్ ఈజ్ ఈక్వల్ టు 77 lakh 50,000. అర్థమైంది పాయింట్?
బేసిక్ మార్నింగ్ కనుక్కున్నాం మనం 75 lakhs వచ్చినాయి. డిఈపిఎస్కి మార్నింగ్ కనుక్కున్నారు మీరు ఎంత 75 lakhs ఈక్విటీ షేర్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు ఏమంటాడు మనడు ఈ డైల్యూషన్ కనుక్కోమండి సింపుల్గా బేసిక్ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్. ఈ డిబెంచర్స్ ఈక్విటీగా కన్వర్ట్ అయితే ఎన్ని అవుతాయి అంటమ్మా 10 shares అవుతాయి అంటే 10 lakhs. మనకి టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కదా, ఎందుకని రిసోర్సెస్ లయబిలిటీ తగ్గింది, క్యాష్ మిగిలిపోయింది, సో టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఎన్ని మంత్స్ మనకి 3/12 సిన్స్ 1st January నుంచి. సో 77,50,000. చూడండి ఆన్సర్ చూడండి 75 lakhs 77,50,000. థర్డ్ పాయింట్ ఏంటి కంప్యూట్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఫర్ ఇయర్ 2020-21. ఏముంది దాంట్లో ఇదేగా. ఎంత ప్రాఫిట్ సార్ 1 crore. బిఈపిఎస్ ఫర్ 2020-21 ఎంత మనకి సార్ ప్రాఫిట్ 1 crore. అందులో 1000 10,000 లక్ష 10 లక్షల కోటి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని బిఈపిఎస్కి 75 lakhs. ఎన్ని షేర్లు కనుక్కుంది 75 lakhs. ఎంత మరి 1.33. సో దట్ ఈజ్ 1.33 పర్ షేర్. నెక్స్ట్ ఏమంటారు గారు ఇంకా క్యాలిక్యులేట్ ప్రాఫిట్స్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫర్ 2020-21 ఫర్ డిపిఎస్. వీడు ఓవర్ యాక్షన్ చూడండి ఎందుకు సుల్లు. ఏమంటున్నాడు ఇందాక ఏమడిగాడు నెంబర్ ఆఫ్ షేర్స్ అట్రిబ్యూటబుల్ టు డిపిఎస్ అడిగాడు. అంటే ఏంటి బేసిక్ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్, అదే మీనింగ్. ఇప్పుడు ఏమంటున్నాడు న్యూమరేటర్ కావాలంటాడు. న్యూమరేటర్ కనుక్కుందాం. ఏమో బేసిక్ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్. బేసిక్ ప్రాఫిట్ ఎంత సార్ బేసిక్ ప్రాఫిట్ 1 crore. ఇదే మనకి తీసుకుందాం బేసిక్ ప్రాఫిట్ ఇదిగోండి 1 crore. ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్ ఈ డిబెంచర్స్ ఏమో ఈ డిబెంచర్స్ ఈక్విటీగా మారితే మనకేం సేవ్ అవుతుంది ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. ఇచ్చాడు చూడండి ఇంట్రెస్ట్ క్వశ్చన్లో మీకు ఎంత 3 lakh rupees మనకు సేవ్ అవుతుంది. ఈ డిబెంచర్స్ ఈరోజు ఈక్విటీగా మారిపోతే మనకేం సేవ్ అవుతుంది మనకి సార్ 3 lakhs ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. ఏం చెప్పాను మీకు సార్ ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత 30%. సో ఎంత మనకి సేవింగ్స్ 70% మనకి సేవ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ ప్రాఫిట్ ఫర్ బిఈపిఎస్ 1 crore యాడ్ సేవింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత 3 lakh into 70%. దట్ ఈస్ 2,10,000. ఎంత 1 crore 2,10,000 సరిపోయిందా 1 crore 2,10,000. ఏంటో కంప్యూట్ డిఈపిఎస్ అంట. బా వాట్ ఏ క్వశ్చన్. ఏంది ఇది ఇదిగో 1,02,000 by 77,50,000. అదేగా వాళ్ళు చూడండి న్యూమరేటర్ ఎంత డినామినేటర్ ఎంత మళ్ళీ డిఈపిఎస్ ఎంత. ఎందుకు ఒకసారి అడగవచ్చు కదా. ఇప్పుడు సింపుల్గా వాడు మిమ్మల్ని ఏదో కొంతమంది ఉంటారమ్మా వాళ్ళకి ఏమీ రాదు కాకపోతే ఇంటెలిజెన్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి తిప్పుతుంటారు మిమ్మల్ని పాపం తిప్పేస్తారు ఊరు మొత్తం. ఇది సేమ్. ఇప్పుడు ఎందుకు చెప్పండి ఇక్కడ ఏమడవచ్చు మిమ్మల్ని క్యాలిక్యులేట్ బిఈపిఎస్ క్యాలిక్యులేట్ డిఈపిఎస్ క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ ఈపీఎస్ అయిపోయి 3 మనం మొత్తం కనుక్కుంటాం కదా. అట్ట కాకుండా ప్రాఫిట్ కనుక్కోండి నెంబర్ ఆఫ్ షేర్లు కనుక్కోండి మళ్ళీ డినామినేటర్ కనుక్కోండి డిఈపిఎస్కి మళ్ళీ ప్రాఫిట్ కనుక్కోండి డిఈపిఎస్కి మళ్ళీ డిఈపిఎస్ కనుక్కోండి. ఏ ఊర్రా మీది ఏ ఊర్రా మీరంతా పిల్లల జీవితాలు ఆడుకోవడానికి తప్ప ఏం చదువులే మీ చదువులు. అండ్ అమ్మా ఎంత 1 crore 2 lakhs 10,000 by 77,50,000 ఎంత సార్ 1.3174 రైట్ అయిపోయింది డిఈపిఎస్. లాస్ట్ టైం ఇంకేంటి క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ ఈపీఎస్ మార్నింగ్ చేసాం అడ్జస్ట్ ఈపీఎస్ ఎంత సార్ 75 lakhs by 75 lakhs దట్ ఈస్ 1 rupee. డైల్యూషన్ వేరు స్ప్లిట్ మార్నింగ్ చేసాం మీకు రీస్టేట్మెంటు ప్రీవియస్ ఇయర్ ఎంత వస్తుంది బీఈపీఎస్ మనకి 15 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి 75 lakhs ప్రాఫిట్ బై ఎన్ని షేర్స్ తీసుకోవాలి ఇదిగో ఇవి బోనస్ స్ప్లిట్ ఇది కాదు ఇది ఓన్లీ డైల్యూషన్ ఇది. సో 75 lakhs by 75 lakhs దట్ ఈస్ ₹1 per share. అడెవడో ఇందా ఒక అమ్మాయి నాకు ఎవడమ్మాడు ఇంగ్లీష్ మాట్లాడింది వచ్చి నాకు పేరు కూడా లేదు విల్లింగ్స్ అన్న క్లింగ్స్ అన్న వాడు ఇంగ్లీష్లో మాట్లాడింది వచ్చి గుడ్ మార్నింగ్ కూడా అని ఆడికి 10 rupees అని చెప్తున్నాను ఆన్సరు. ఆడు దీనికి ఏమో నేను ఆన్సర్ 10 rupees చెప్తున్నాడు కింద వాడు దీనికి ఇక్కడ 1 rupee ఆన్సర్ దీనికి వాడు 10 rupees చెప్తున్నాడు. ఆడు ఇంకా దేవుడు మీరు అలాంటి వాళ్ళు నమ్మకని పోతారు. మీరంతా ఎందుకు వచ్చారా సీఎంఏకి మీకు ఎవరు చెప్పాడు మీకు ఎవరున్నారా చదువు చెప్పేవాడు
అసలు మీకు ఎవరున్నారని వచ్చారు? మీ సీఎంఏకి నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు సీఎంఏ ఎందుకు జాయిన్ అయ్యారు? ఈజీ అని వచ్చారా? ఫౌండేషన్లో మొబైల్లో చూసి కాపీ కొట్టి వచ్చారా? అంతే కదా. అసలు మీకంటూ సీఎంఏకంటూ ఈ తెలుగు స్టేట్స్లో మిమ్మల్ని పట్టించుకునేవాడు, మీకంటూ స్పెసిఫిక్గా అన్ని టాపిక్స్ కవర్ చేసి మీకంటూ క్లాసులు చెప్పేవాడు లేరు. ఇంత డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేడు. ఏదో సీఏతో పాటు మిమ్మల్ని నడిపిస్తున్నారు కానీ ఎక్స్క్లూజివ్గా మీకంటూ ఒక బ్యాచ్ లేదు, మీకంటూ ప్రాపర్ క్లాసులు లేవు, అసలు మీకంటూ ఒక గైడెన్స్ లేదు, అసలు మీకంటూ ఒక మోరల్ సపోర్ట్ లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారా సీఎంఏ? గుంపులు ఆ సీఎం చావచ్చు కదా, అందరితో పాటు కలిసి చదువుకునే వాళ్ళం. ఇప్పుడు దీనికి వచ్చి ఈడు చూస్తేనే మీ సీఎంఏ వాడు, ఈడింకా అత్తిలితేటలు, వాడు క్వశ్చన్లు చూడండి ఎట్టిచ్చాడు, వాడు ఇంకా పెద్ద మేధాని ఫీలింగ్ మీ వాడికి. మీ సీఎంఏ ఇన్స్టిట్యూట్ ఫీలింగ్ అని చెప్పనా? స్టూడెంట్స్ని బాగుపడటం కాదు, నేను సీఏ కంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవడం వాడి టార్గెట్. అంతేగాని ఉన్న స్టూడెంట్స్కి ప్రాపర్ కోచింగ్ ఇప్పిద్దాం, ప్రాపర్గా బుక్స్కి ఆన్సర్లు ఇద్దాం. మీకు ఏవి అసలు ఆన్సర్లు అయ్యి పాపం, మీకు అసలు క్వశ్చన్లు ఏవి ఆన్సర్లు అయ్యి ప్రాపర్ బుక్స్ అయ్యి మీకు ఐసీఎస్ స్టడీ మ్యాట్లో క్వశ్చన్లు ఇస్తాడు మీకు తీసుకొచ్చి. ఇప్పుడు మీకు ఇచ్చే స్టడీ మ్యాట్లో క్వశ్చన్ పెట్టొచ్చు కదా, మీకు స్టడీ మ్యాట్లు ఇస్తాడు, దాంట్లో మొత్తం క్వశ్చన్లు పెట్టొచ్చు కదా. ఎందుకు సీఏ వాళ్ళ క్వశ్చన్లు మీకు ఇస్తాడు మళ్ళీ? అసలు వాడు ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు? మీ జీవితంలో ఆడుకోవడం తప్పమ్మా. సో కాబట్టి దయచేసి మీరు వస్తే వచ్చారు, ఇంకా దయచేసి మీ జూనియర్స్ను ఎవరికి చెప్పమాకండి సీఎంఏ ఈజీ జాయిన్ అయిపోమ్మని, నాశనం అయిపోతారు. ఓకేనా? దయచేసి ఎవరికి చెప్పకండి అమ్మా. సీఏ కోర్టులకు రావద్దని చెప్పండి ఎవరికి చెప్పినా. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు రెయిన్ బగులు ఇక్కడ వీళ్ళు వచ్చే జీతాలకి. మీరు వచ్చారు కాబట్టి పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోండి నెట్టో కొట్ట. ఏదో వచ్చారు, ఏదో మోసం చేశారు మిమ్మల్ని, గాల్లో మీకు ఏదో చూపించారు. సీఎం అనగానే ఈజీ, ఆన్లైన్ ఎగ్జామ్స్, 15 లక్షల ప్యాకేజు, వచ్చేసారు. ఎక్కడికి వస్తే ఇరుక్కుపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు పడుచుకునేవాడు లేడు. డబ్బులు ఇస్తే చెప్తారు మీకు ఏమైనా, అది కూడా ఏంటి డమ్మీ. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, త్వరగా పాస్ అయిపోండి. మళ్ళీ ఎగ్జామ్స్ రాయకండి, మళ్ళీ క్లాసులు కొనమాకండి ఎవడివి. ఎందుకు రా ఎన్నిసార్లు కోచింగ్లో? ఒకసారి రెగ్యులర్ బ్యాచ్ క్లాస్ కొంటారు, ఒకసారి ఈవో బ్యాచ్ క్లాస్ కొంటారు, ఒకసారి మ్యారథాన్లు కొంటారు, ఇంకోసారి వార్డ్ క్లాస్ కొంటారు. ఏం చేస్తున్నారు మీరు? ఫస్ట్ టైం కొన్న క్లాస్ ఏమైంది మీకు? అది ఎందుకు మీకు పనికి రావట్లేదు? డబ్బులు వేస్ట్ చేయక అయిపోయింది. ఈ 10 days బాగా చదువుకోండి. మళ్ళీ 2024లో ఈ నరకం మీకు వద్దు. మళ్ళీ ఇదే పుస్తకాలు, ఇదే మళ్ళీ ఏంటి న్యూ కోర్సు, మళ్ళీ ఇండేస్లు, మళ్ళీ అబ్బా మీ నుంచి మామూలు సంపాదించుకోవచ్చు డబ్బులు. సీఎంఏ నుంచి డబ్బులు రేపు దున్నుకోవచ్చు. ఎందుకని? సిలబస్ మారిపోతుంది కదా. సిలబస్ మారిపోతే కోచింగ్ సెంటర్లకు పండగే. మిమ్మల్ని భయపెట్టేయటం, కొత్త బ్యాచ్లు అనౌన్స్ చేసేయటం, డబ్బులు దోచుకోవడం మీ దగ్గర. రండిరా ఎవడొస్తాడు, మా దగ్గరికి వస్తారు కదా క్లాసులకి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఓకేనా? ఎవడు రాకండి, చంపేస్తాను క్లాస్ నాటి వచ్చి. మళ్ళీ ఎవడని వచ్చి న్యూ స్కీమ్లో CFR చెప్పమని చంపేస్తాను మిమ్మల్ని. త్వరగా పాస్ అయిపోండి. ఓకేనా? అర్థమైందమ్మా? సో డైల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ తీసుకోండి. ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్, సింపుల్ పాయింట్. ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్. సార్ డినామినేటర్లు ఏమవుతుంది చెప్పండి. సార్ నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఈక్విటీగా మారితే ఎన్నైతే షేర్స్ అవుతాయి ఇంటూ టైం ఫ్యాక్టర్, చాలా ఇంపార్టెంట్, ఇంటూ టైం ఫ్యాక్టర్ 3/12. న్యూమరేటర్లో సార్ ఇంట్రెస్ట్ ఎంతైతే సేవ్ అవుతుందో నెట్ ఆఫ్ ట్యాక్స్ అది తీసుకుంటాం. ఓకేనా? నాకు తెలిసినంతలో దీస్ 4-5 క్వశ్చన్స్ ఆర్ మోర్ దెన్ సఫిషియంట్. ఈ బాగా నేర్చుకోండి. రైట్ ఇష్యూ బాగా చేయండి. రేపు ఈ డైల్ ఇష్యూ సార్ బాగా చేయండి. ఈ క్వశ్చన్లో రిపీట్ అవ్వచ్చు మీకు. ఓకేనమ్మా? సో అయిపోయింది ఈపీఎస్. ఇంకా రేపు కుదిరితే మనం AS14 కానీ AS3 కానీ లేదా AS22 కానీ విల్ డీల్. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకోండి, పాస్ అయిపోండి అందరూ రేపు ఓల్డ్ కోర్స్ వాళ్ళు. ఓకేనా? కలుద్దాం. బాయ్.